మరొకసారి మిమ్మల్ని అందరినీ జూమ్ మీటింగ్‌కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన మహా గొప్ప కృప, మనమందరం ఈ రీతిగా సజీవంగా ఆరాధించుటకు, మరి దేవుడు వాక్యం వినుటకిచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈరోజు మనకు వాక్యము మరి మరి షేర్ చేయడానికి మన మధ్యలో బ్రదర్ జాన్ పాల్ బ్రదర్ రైజ్ షైన్ మినిస్ట్రీస్ నుంచి మన మధ్యలో ఉన్నారు. దేవుడు మరి మనకు చాలా లాస్ట్ ఇయర్ అనుకుంటా 2 సార్లు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, దేవుడు మన మధ్యకు నడిపించాడు, అద్భుతంగా నిలబెట్టుకున్నాడు, అద్భుతమైన వాక్యాన్ని అందించాడు. కాబట్టి మరి ఒక్కసారి దేవుడు మరి నిన్నటి విషయము ఐ థింక్ థర్స్‌డే నేను చాలా మందిని నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఎప్పుడు నాకు అలా జరగలేదు. ఈసారి ఎందుకో మరి నేను కాల్ చేసిన వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము, రెస్పాండ్ అయ్యి మళ్ళా ఫోన్‌లు ఎత్తకపోవడము ఇలా జరిగినాయి. ఎందుకు జరుగుతుందో నాకు తెలియలేదు కానీ, ఎందుకో మరి నా ఫోన్ చూస్తున్నప్పుడు జాన్ పాల్ బ్రదర్ నంబరు మనకు ప్రేరేపణ కలిగించి మరి ఫోన్ చేశాను. మరి దేవుడు మరి ఇది దేవుడి చిత్తము ఇది. డోర్ తీయి నాన్న. ఇది దేవుడి చిత్తము. మరి దేవుడు మన మధ్యకు ఈరోజు మరి తన కుమారుని నిలవబెట్టుకోవాలని ఆయన చిత్తమై ఉంది కాబట్టి, మరి ఈరోజు దేవుడే మరి తన కుమారుని తీసుకొని వచ్చాడు. మరి అద్భుతమైన ఆరాధన, మరి వాక్యము చివరిగా బెనెడిక్షన్‌తోనే మనం ఇది ముగించుకుందాము. మరి సమయాన్ని వృధా చేయకుండా ఈ సమయాన్ని మరి జాన్ పాల్ బ్రదర్‌కి అప్పగిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ మీరు ప్రార్థనతో మీరు ప్రారంభించాలని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. ఓవర్ టు బ్రదర్ జాన్ పాల్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక జూమ్ మీటింగ్ లో ఉన్న అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఎస్తర్ సిస్టర్ కొరకు, అక్కగారి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి దైవ సేవకులకు, సేవకురాళ్లకు, అన్న అమ్మగారులకు అందరికీ, ఈ జూమ్ లో ఎవరెవరైతే ఉన్నారో అందరికీ వందనాలు. దేవుడు మనతో మాట్లాడిన గాక. ఇది దేవుని చిత్తమే 100%. దేవుడు మనందరితో ఇక కడవరి కాలానికి సంబంధించిన ప్రవచనమైన మాటల్ని దేవుడు మనతో మాట్లాడిన గాక. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని, యేసయ్య నీ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీ యొక్క సన్నిధిని మేము ఆశిస్తున్నాం నాయన. అయ్యా నీ బలమైన సన్నిధి మా మధ్య ఆవరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అయ్యా నువ్వు ఒక మనిషికి ప్రేరేపణ ఇస్తున్నావంటే, ఒక సేవకులకు ప్రేరేపణ ఇస్తున్నావంటే దాని వెనక గొప్ప అయా దైవీకమైన చిత్తం ఉంది నాయన. ఆ రోజు కొర్నేలి ఇంటిలో కొర్నేలి ప్రార్థన చేసేటప్పుడు కొర్నేలికి ఇచ్చిన ఆ ప్రేరేపణ వల్ల అన్య జాతుల మధ్యలో అన్యుల మధ్యలో గొప్ప ఉజ్జీవం బడింది నాయన. యేసు నామములో నువ్వు ఇచ్చే ఏ ప్రేరేపణ, నువ్వు ఇచ్చే ఏ దర్శనము, ఏ కళ వ్యర్థము కాదు నాయన, వ్యర్థము కాదు నాయన. ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. యేసయ్యా స్తోత్రం నాయన. ఏ ఎన్నిక లేని మమ్మల్ని మీ సేవకు పిలుచుకున్నావు నాయన. లోకము అంగీకరించలేదు, మనుషులు అంగీకరించలేదు, కుటుంబం అంగీకరించకపోయినా, ఎవరు అంగీకరించకపోయినా మా పైన నీ కృపను ఉంచి మమ్మల్ని మీరు అంగీకరించారు, నడిపించారు నాయన. స్తోత్రం నాయన. కడవరి వారు ఆఖరి శ్వాస వరకు నీ కొరకు మేము నమ్మకంగా నిలబడడానికి సహాయము దయచేయండి. ఇంతవరకు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు బట్టి, ప్రార్థన ధూపాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇంపైన వాసనగా నీ సన్నిధికి యేసు నామములో చేరిందని మేము నమ్ముతున్నాం నాయన. ప్రతి ఒక్కరు చేసిన విజ్ఞాపనలో నువ్వు స్తోత్ర ప్రియముగా ఉన్నావని మేము నమ్ముతున్నాం నాయన. ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు 65వ కీర్తన 2వ వాక్యంలో ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని ఎద్దుకు వస్తారని వాక్యంలో చూస్తున్నాం నాయన. ప్రార్థన ఆలకించేవాడు నాయన. యేసు నామములో నువ్వు ప్రతి ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రాలు ఆలకించి దానికి తగిన జవాబును మీరు దయచేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఎస్తర్ అక్క గారికి మీరు ఈ భారం ఇచ్చి
కడవరి కాలాన్ని గురించి ఇచ్చిన అయా భారాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, నా ప్రేరేపణను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. అయా అక్కగారితో కలిసి అయా ఈ పరిచర్యలో అయా సహకరిస్తున్న ప్రతి ఒక్క సేవకుల కొరకు నీకు స్తోత్రాలు నాయన. అయా మీరే నడిపించండి దర్శనము అయా యేసు నామములో అయా అయా ఈ దర్శనం ఒక అయా ట్రాన్స్ఫర్మేషన్ ఒక రూపాంతరం యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం నాయన. కడవరి కాలం అవునయ్యా, మేము ఆఖరి రోజుల్లో జీవిస్తున్నాం నాయన. ఈ కడవరి కాలంలో ఈ యొక్క రాత్రి జూమ్ మీటింగ్ లో మీరు మాతో ఏదైతే మాట్లాడాలని ఆశపడుతున్నారో అయా అయా ఆ కార్యాలను మాతో మీరు మాట్లాడని మమ్మల్ని దర్శించండి. ఇప్పుడున్న స్థితిలో నుండి అయా ఇంకొక ఉన్నతమైన స్థితిలోనికి అయా ఇప్పుడున్న ఆత్మీయతలోని ఇంకా ఆత్మీయతలోనికి ఇంకా లోతులోనికి ఇంకా మహిమలోనికి అయా మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన. హల్లెలూయా హల్లెలూయా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంట తెన వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంట తెన వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నిజమే కదా, ఆయన వాక్యము మనల్ని బ్రతికించింది, మన యొక్క బాధలలో నెమ్మదినిచ్చింది. మనుషుల మాటలు, పొడిచే మాటలు, సూటిపోటు మాటలు ఎంతో మంది జీవితాలు ముగించేలా వాళ్ళందరూ ఆత్మహత్యకి నేరుగా వెళ్ళిపోయారు. కొన్ని మాటలు మనుషులను చంపుతాయి. మనుషుల మాటల్లో వాళ్ళని ఒక డిప్రెషన్ లోకి తీసుకొని వెళ్తాయి, వాళ్ళని అవమానపరుస్తాయి, బజారు పాలు చేస్తాయి. అయితే ఈయన మాట ఎక్కడ పడి ఉన్నా, ఏ అగాధపు లోతుల్లో ఉన్నా, ఏ అగ్నిగుండంలో ఉన్నా, ఈయన మాట మనకు ఒక విడుదలను ఇస్తుంది. ఆ వాక్యమై ఉన్న దేవుడు మనల్ని దర్శించేటప్పుడు ఆ వాక్యము ప్రతి పరిస్థితిలో మనకు ఒక విడుదల కలిగిస్తుంది. ఈ రాత్రి ఎక్కడైతే చల్లారిపోయామో, ఎక్కడైతే దర్శనాన్ని పోగొట్టుకున్నామో, ఎక్కడైతే ఆదిలో ఉన్న మొదటి ప్రేమను పోగొట్టుకున్నామో, ఈ రాత్రి దేవుడు మరలా తన వాక్యము ద్వారా, ఆయన మాట ద్వారా ఆయన మరలా మనల్ని బ్రతికింపజేయించిన. భక్తుడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నాకు బాధల్లో నెమ్మదినిచ్చింది. ఆ వాక్యం మనల్ని బ్రతికించింది. హల్లెలూయా. ఈ 2026
అయ్యా స్తోత్రం. ఈ ఫిబ్రవరి 14 వరకు అయ్యా మమ్మల్ని ఇంతవరకు కాచినందుకు నీకు స్తోత్రాలు. ఈ రోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మేలు మీ బంగారు కన్నా అయ్యా మిన్ననైనా నీ వాక్యము ఈ లోకంలో మాకున్న డబ్బు చేత ఎంత బంగారం సంపాదించుకున్నా ఏదో ఒక రోజు మన నుండి అది వెళ్ళిపోతుంది నాయన. నీ వాక్యము మేలిమి బంగారు కన్నా మిన్న అయినదయ్యా. అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మతో, నీ ఆత్మ నడిపింపుతో ఏ అయితే ప్రవచనంగా అయ్యా ఈ యొక్క కడవరి కాలానికి నువ్వు మాట్లాడాలని అయ్యా మాతో అయ్యా సిద్ధపడి ఉన్నావు. అయ్యా మమ్మల్ని మరుగుపరుచుకొని మీరు మాట్లాడి గొప్ప కార్యాలు చేయమని ఆశీర్వదించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ యేసయ్య నామంలో వందనాలు. ఒక చిన్న మనవి, నా స్లాంగ్ లో ఏదైనా కొంచెం లోపాలు ఉంటే దయతో క్షమించాలి. ఏదైనా ఒక చిన్న మాట ఏదైనా వస్తే దాన్ని పట్టుకొని ఆలోచించకుండా మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఆరాధన చేస్తున్నప్పుడు నా హృదయం లేసిన ఒకే ఒక్క మాటను మనం ధ్యానించుకొని ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 3వ వాక్యం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది చదవని వాక్యంలో మనకు బాగా పరిచయమైన వాక్యం ఇది. ఎన్నో సంవత్సరాలుగా మనం దేవుని తెలుసుకున్నప్పటి నుండి, ఒకవేళ సండే క్లాస్ అనుభవం నుండి మనం ప్రతి ఒక్కరూ మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఇది. ఆ శోధకుడు దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఈ వాక్యంలో నుండి దేవుడు చాలా ప్రత్యక్షతలతో ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఆరాధన చేస్తున్న సమయంలో ఈ వాక్యాన్ని దేవుడు నాలో ఇంకా వేస్తూ ఆ యొక్క మాటను దేవుడు నాలో కదిలిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు ప్రవచనాత్మకంగా ఆయన ఏ ఉద్దేశంతో అయితే మనల్ని పిలిచాడో, ఏ ఒక పిలుపులో ఆయన మనల్ని, ఏ పిలుపుతో ఆయన పిలిచాడో ఆ పిలుపులో మరలా ఆయన ఈ రాత్రి మనల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, చెప్పలేని బాధలతో ఉన్నా, చెప్పలేని బలహీనతలు మన లోపల ఉన్నా, దేవుడు ఖచ్చితంగా మనకి విడుదల ఇస్తాడు. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే మనకి శారీరకంగా కొన్ని బలహీనతలు వస్తాయి, పోతాయి. మేలుతో మనం క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడు జీవించలేం. అంటే మేలు ప్రతిరోజు మనకు అవసరం అవుద్ది. ప్రతిరోజు దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే నా దేవుని కృప, ఆయన మనకు చేసే మేలు. ఇప్పుడు ఈ దేవుని ఆశ్రయించిన మనల్ని ఆయన చెయ్యి విడిచిపెట్టడు. ఆయన నమ్మకమైన దేవుడు, యథార్థమైన దేవుడు, నీతి గల దేవుడు, న్యాయము గల దేవుడు. అట్లాంటి దేవుని దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎప్పటికీ విడిచిపెట్టడు. అయితే ఇక్కడ వాక్యంలోకి వెళ్ళిపో. ఆయన వాక్యంలో వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ శోధకుడు, అపవాది యేసయ్య దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకొని తినమన్నా. ఆయన ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు 40 days ఫాస్టింగ్ లో ఉండి, ఆయన ఫాస్టింగ్ ముగించిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అరణ్యములోకి తీసుకొని వెళ్ళబడ్డాడు. వెళ్ళిన తర్వాత సాతాను ఆయన ఎక్కడ టార్గెట్ చేసిందంటే, ఈ రాళ్ళను, అయ్యా నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, అన్ని చేశావు, ఇప్పుడు ఆయన ఎక్కడ శోధించిందంటే, ఆయనకి ఏదైతే అవసరమో, ఆయన వాక్యం చెప్తుంది, అవర్ పసి ఆయురున్నారు అంటే ఆయన ఆకలిగా ఉన్నాడట. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు ఆ శోధకుడు ఆకలిలో ఉన్నప్పుడు వచ్చి ఈ రాళ్లను రొట్టెగా చేసుకొని తినమన్నాడు. అంటే ఆయనకి ఒక ఆకలి వేసింది. ఆయన శరీరానుసారంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆకలి వేసినప్పుడు శోధకుడు ఎక్కడైతే వచ్చాడో, అయ్యా ఈ రాళ్ళని నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెగా చేసుకుంది అనమాట.
ఈరోజు చాలా మంది మనకి సాతాను 99% మన జీవితంలో మేలు చేస్తాడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఏంది బ్రదర్ ఇలా చెప్పడం లేదు. 100% సాతాను ఈరోజు చాలా మంది ఎందుకు దేవుళ్ళకి రాలేదంటే, ఈ రోజు ఎందుకు అనేక మంది నడిపించబడడం లేదంటే, ఆ రోజుల్లో ఉన్న ఉజ్జీవము ఈ రోజుల్లో ఎందుకు లేదు. ఆ రోజుల్లో తక్కువ మంది సేవకులు, ఎక్కువ ఉజ్జీవం రగిలించబడింది. ఈ రోజు సేవకులు ఎక్కువ, సంఘాలు ఎక్కువ, అన్ని ఎక్కువ. ఎందుకు ఉజ్జీవము తగ్గించబడింది అంటే, ఉజ్జీవము లేదంటే కారణం ఏంటంటే అనేకులు మేలులో తృప్తి పడిపోతున్నారు. దేవుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తున్నామంటే ఏదో ఒక మేలు జరుగుద్ది. అది ఒకవేళ నేను బలహీనతలో ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఒక కష్టంలో ఉన్నప్పుడు, ఒక నష్టంలో ఉన్నప్పుడు, నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నా కష్టాన్ని తీర్చాడు, నా కన్నీటిని తుడిచాడు, నేను వెలివేయబడిన పరిస్థితిలో నాకు సహాయంగా, నాకు ఆదరణకర్తగా, నాకు అన్నిటికీ అన్నిగా ఉంది ఆయన నన్ను నడిపించాడు. ఆయన గొప్ప మేలు నా జీవితంలో చేశాడు. అయితే ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే, మేలులతోనే, మేలుల కొరకే దేవుని ఆశ్రయించడం దేవుని చిత్తం అస్సలు కాదు. మేలుల కోసం కాదు దేవుని ఆశ్రయించడం. ఒక గొప్ప బహుమానం మన కొరకు దాచిపెట్టబడి ఉంది. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు రాలేదంటే, మనం సాక్ష్యం చెప్పుకుంటాం, నేను 50 లక్షలు పెట్టి లేకపోతే 1 కోటి రూపాయలు పెట్టి నేను ఇల్లు కట్టుకున్నాను, దేవుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చాడని. అయితే బయట ఉన్న అన్యులు కోట్లలో, ఎన్నో కోట్లలో, లక్షల్లో ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే మనం అనుకుంటున్నాం, మన దేవుడు గొప్పోడు, వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టిన ఇల్లు కట్టుకున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తుండు, దానికి ఎన్ని ఈఎంఐలో, ఎంత అప్పులో తర్వాత. అయితే అన్యులు చాలా మంది ఆశీర్వాదంగా ఉన్నారు. చాలా మంది వాళ్ళు ఏ అప్పు లేకుండా, ఏ దిగులు లేకుండా, ఏ కష్టం లేకుండా, అంటే వాళ్ళ మేలు జరిగిపోతున్నారు. ఎవరో దేవుని దగ్గరికి వస్తాయి, ఎవరో కష్టం వచ్చింది, అన్ని చేయి దాటిపోయాయి, ఇంక ఏ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, ఎవరు నన్ను మార్చలేరు, ఈ బలహీనత ఎవరి వల్ల కాదు బాగు చేయడం అన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నారు. అంతే. వచ్చి మేలు పొందుకొని మరలా వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు, గర్భఫలం లేదని వచ్చేవాళ్ళు, వచ్చిన తర్వాత పొందుకొని వెళ్ళిపోయేవారు చాలా మంది. అంటే మేలులు కొరకే కాదు క్రైస్తవ జీవితం. సాతాను 99% మేలులతోనే చాలా మంది క్రైస్తవులను ఈరోజు దేవుని చిత్తంలోనికి రానివ్వకుండా ఆపేస్తారు. అంటే మందిరంలోనికి అందరూ వచ్చేస్తున్నారు, మన క్వాంటిటీ ముఖ్యం కాదు, ఆ దేవునిలో ఉన్న క్వాలిటీ, ఆ దేవుడిలో ఉన్న ఫలాలు, ఆత్మ ఫలాలు మనలో ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకు దేవుళ్ళలోకి వచ్చామంటే ఆయన చిత్తము ప్రతి ఒక్క మనిషి పట్ల ఉంది. ప్రతి ఒక్క మనిషి దేవుణ్ణి ఆరాధించాలి, దేవునితో ఉండాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, ఆయన కొరకు బ్రతకాలని ఆయన చిత్తము. ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధులు అవ్వాలని దేవుని చిత్తమైన వాక్యం చెప్తుంది. చాలా మందిని దేవుడు సాతాను ఏం చేస్తాడు, 99% మేలుతో తృప్తిపరిచేశాడు. అన్ని నేను ఆశపడింది నాకు దొరుకుతుంది, నేను కోరుకున్నది నా ముందుకు వస్తుంది, నేను చేయాలనుకున్న పాపాన్ని నేను చేసేస్తున్నా, నాకు సమస్తం జరిగిపోతుంది. అది ఎవరికి తెలియదు, నేను ఎక్కడున్నానో, నేనేం చేస్తున్నాను ఎవరు తెలియదు, నేను అనుకునేవన్నీ నాకు జరిగిపోతుంది. ఈరోజు చాలా మంది యవనస్తులు దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. అలా కంఫర్ట్, ఒకప్పుడు కష్టము, ఒకప్పుడు ఫోన్లు లేదు, ఏం లేదు. అయితే ఈరోజు అన్నీ చేతిలోకి వచ్చేసిన తర్వాత 99% సాతాను ఏం చేస్తుందంటే మేలులతో తృప్తిపరిచేస్తుంది. ఈ మేలు చూడు, ఈ మేలు చాలా మంది, ఈ మేలు జరిగింది, దేవుడు చేశాడు, అవి చేశాడు, ఈ చేశాడు సాక్ష్యం చెప్పుకొని దేవునికి దగ్గర అవ్వకుండా, దేవుని చిత్తంలోకి రాకుండా, నెలకు ఒక్కసారి బళ్ళకు మాత్రమే వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే మేలుతో తృప్తి పడే క్రైస్తవులుగా మనం ఉండకుండా, మేలును దాటి ఒక రెల్ములో, ఒక మండలానికి దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతున్నాడు. శోధకుడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆకలిగా ఉన్నాడని వాక్యం చెప్పినప్పుడు మొదటిగా ఆయన ఎక్కడ శోధించాడంటే, అయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఆయన ఈ రాళ్ళను రొట్టిగా చేసుకున్నా మంచిదే అంటే, నేను ఇప్పుడు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను, ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎవరినో వచ్చి అయ్యా కొంచెం ఇది తినయ్యా, ఇది చేసుకుందినయ్యా అంటే మంచిదే కదా. ఇప్పుడు ఏదైతే ఆయనకు అవసరమో ఆ స్థలములోకి ఆయన వచ్చి, సాతాను వచ్చి ఏం చేస్తాడంటే ఆయన శోధించాడు. ఈ రాళ్ళను, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెగా చేసుకోండి. ఆయన దేవుని కుమారుడే, ఆయన మాటతో ఈ సృష్టి కలిగింది. ఆయన ఒక్క మాట చెప్పినప్పుడు భూమి కలిగింది, ఆకాశమే కలిగింది, సూర్య చంద్రులు, ఈ సమస్త సృష్టి కలిగింది. ఆయనతో అపవాది చెప్పే మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే
ఈ రాళ్లను రొట్టెగా చేసుకుంది. సాతాను 99% మేలుతో మనం తృప్తిపరిచి ఆ 1%, ఆ ఒకే 1% మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే నరకంలోకి నడిపిస్తుంది. నరకంలోకి నడిపిస్తుంది. యాకోబు అన్నైన ఏసావు 99% మేలు అనుభవించాడు. అప్పటికి తన ఆకలి తీర్చుకోవడానికి, తనకు కలిగిన ఆ కడుపులో కలిగిన ఆకలిని తీర్చుకోవడానికి యాకోబు దగ్గర ఆ జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అంటే అప్పుడు ఆయన తృప్తి పడ్డాడు. యాకోబు కష్టంగా ఉన్నింది, యాకోబుకి ఒక ఆకలి ఉన్నింది. ఆయనకి ఆకలి ఉండబట్టే ఆయన గింజి కాచుకున్నాడు, ఆ కూర చుక్కుడుగాయల కూర అవన్నీ వండుకున్నాడు. ఆయనకి ఒక ఆకలి ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఈ ఆకలి నాకు కాదు, ఈ ఆకలి నాకు ముఖ్యం కాదు, ఆ జ్యేష్ఠత్వం అంటే యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తుని హక్కుని నేను పొందుకోవాలి, ఆ యేసయ్య నాకు కావాలి అని చెప్పి ఏసావు 99% తన మేలు కొరకు, తన శరీరం తృప్తి పడడం కొరకు, తన ఆశలు నెరవేర్చుకోవడం కొరకు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యాకోబుకి ఒక ఆకలి ఉన్నది. యాకోబు ఆకలిని త్యాగం చేశాడు, ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఈ జ్యేష్ఠత్వం పెట్టుకొని నేనేం చేశాను? నేను చచ్చిపోబోతున్నా కదా, నాకెందుకు ఇది అని యాకోబుకి ఇచ్చేసాడు. యాకోబు మోసం చేయలేదు, యాకోబుకి ఇచ్చి, అందుకే ఎబ్రిలో ఉంటుంది, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు. అంటే యాకోబుకి ఆకలి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తుకి 100% ఆకలి ఉంది. ఇప్పుడు శోధకుడు అపవాది వచ్చి ఏం చేశాడంటే, ఈ రాళ్లను రొట్టిగా చేసుకున్నాడు. ఆయన దేవుని చిత్తములో చాలా ఫోకస్డ్ గా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనకి చాలా అవసరాలు ఉండొచ్చు. అయ్యో, దేవుడు నాకు ఈ మేలు చేస్తే బాగుండే, నా కుటుంబంలో ఈ యొక్క గొప్ప అద్భుతం చేస్తే బాగుండే, నా బిడ్డల జీవితంలో ఈ యొక్క మంచి కార్యము జరిగితే బాగుండే, ఈ జాబ్ వస్తే బాగుండే, మ్యారేజ్ అయితే బాగుండే, గర్భఫలం వస్తే బాగుండే, ఈ అప్పుల నుండి విడుదలైతే బాగుండే అని మనకి చాలా మేలులు అవసరమై ఉండొచ్చు. ఈ మేలు కొరకు మనము దేవుని కాలానికి వెతకడం కాదు, ఆయన చిత్తము పరలోకంలో ఎలాగైతే జరిగించబడిందో అలాగే భూలోకంలో ఆయన చిత్తము నెరవేర్చబడాలని యేసయ్య ఆశపడుతున్నాడు. ఇప్పుడు 99% ఆయనకి 100% ఆయనకి ఆకలి ఉంది. శోధకుడు అయితే అది ఎంత గొప్ప పొజిషన్ తెలుసా, దేవుని కుమారుడు. ఇప్పుడు కొన్ని 40 రోజులకు ముందు ఆయన బాప్టిజం తీసుకున్న తర్వాత, బాప్టిజం ఇచ్చి యోహానానికి బాప్టిజం ఇచ్చి యోర్దాను నది ఆ యొక్క తీరానికి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన పైన ఆవరించి ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుడుగా నువ్వు మారడానికి సాతాను ఎన్నో ఆటంకాలు నీ జీవితంలో కలుగజేస్తుంది. అప్పుడు ఆయన ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో, తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి ఏదైతే సాక్ష్యం ఇచ్చాడో, ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని సాతాను పట్టుకున్నా. నువ్వు దేవుని కుమారుడు కదా, కొన్ని 40 రోజులకు ముందు నీ గురించి ఒక ఆకాశంలో ఒక స్వరము, నీవు దేవుని కుమారుడు అయితే, అంటే సాతాను అదే పట్టుకున్నాడు. మన జీవితంలో ఉన్న పిలుపును, మన జీవితంలో దేవుడి పట్టే దర్శనాన్ని, ఒకవేళ మనము కొన్ని విషయాల్లో, అవసరాల్లో, కొన్ని కష్టాల్లో, వేదనలో ఎవరికి కలగని గాయాలు, అవమానాలు మనం కలిగేటప్పుడు అందరూ మనల్ని ఒకలాగా చూడొచ్చు. అంటే ఆయన అరణ్యములో ఉన్నాడంట, అరణ్యములోకి పరిశుద్ధాత్మ ద్వారా తీసుకొని పోయాడంట. శోధకుడు ఎక్కడ, నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కొరకు ఆయన గురించి ఏదైతే సాక్ష్యం వచ్చిందో, ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని సాతాను పట్టుకున్నాడు. సాతాను మీ జీవితంలో, నా జీవితంలో సాక్ష్యాన్ని చెడగొట్టాలని చూస్తాడు. చూడు, ఈ కష్టం నీకు జరిగింది, ఆరాధించ నీకు ఈ కష్టం రావచ్చా? సేవ చేస్తే నీకు ఈ అవమానం జరగచ్చా? అది జరగచ్చా, ఇది జరగచ్చా అని అనేక ప్రశ్నలు మనకు ఉండొచ్చు. ఆ సాక్ష్యాన్ని దెబ్బతీసే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. ఇప్పుడు అపవాది ఎక్కడికి వచ్చాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు ఆ సాక్ష్యం దగ్గరికి వచ్చేసాడు. వచ్చి ఈ రాళ్ళని రొట్టెగా చేసుకుంది. యేసయ్య ఏం చేశాడంటే,
ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినడానికి నేను రాలేదు. ఈ రాళ్ళు నువ్వు చెప్తున్నావు కదా, ఈ రాళ్ళు నాకు ఆకలి అవుతుంది, 100% నిజమే. నేను ఇప్పుడు ఆజ్ఞాపిస్తే దేవుడు నాకు మన్నాని ఇస్తాడు, నాకు ఏది దేవదూతలు వచ్చి నాకు పరిచయం చేస్తారు. అయితే ఈ రాళ్లను నువ్వు చెప్పే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినడానికి నేను రాలేదు. నా భాగం నా శరీరం అనబడే రొట్టె, నా శరీరం అనబడే రొట్టె. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్. నేను జీవాహారము అయి ఉన్నాను. నా జీవ అప్పం అని తమిళ్లో ఉంది. ఆయన 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 జీవాహారము ఈ శరీరం అనబడే రొట్టె కల్వారి శిలువలో విరవబడుతుంది. ఇప్పుడు ఈ రాళ్లను రొట్టెగా చేసుకుంటే అది నా ఆకలి మాత్రమే తీరుతుంది. అయితే నా శరీరం అనేబడే రొట్టె సిలువలో విరవబడినప్పుడు ఈ సమస్త లోకానికి ఒక రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు తనని నిరూపించుకోవాలని అనుకుంటారు. నేను మంచోన్నా కాదా, లోకమంతా నన్ను గురించి మాట్లాడేటప్పుడు ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగిపోతున్న సమయంలో మనకి మన పైన ఒక నింద పడినప్పుడు, ఒక అవమానం కలిగినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనల్ని నిరూపించుకోవాలని అనుకుంటా. ఈ సాతాను ఎక్కడ వచ్చిందంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే 40 రోజులకు ముందు యోర్దానులో పలికిన సాక్ష్యం దగ్గరికి వచ్చాడు. దేవుని కుమారుడు నీ గురించి చెప్పండి సాక్ష్యం కదా, నీ పైన ఉన్న పిలుపు ఇది కదా. ఇప్పుడు నీవు ఒక అవసరంలో ఉన్నావు. ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినయ్యా, ఈ రాళ్ళను రొట్టెగా చేసుకొని తినచ్చు కదా. అయినా ఈ రాయిని రొట్టెగా చేసుకొని తింటే నా ఆకలి మాత్రమే తీరుతుంది, నా ఆకలి మాత్రమే తీరుతుంది. నేను మాత్రమే సంతోషపడి ఇప్పుడే నా ఆకలి తీరుద్ది. లోకం ఎక్కడ గమనంలో ఉందంటే, లోకం ఎక్కడ తృప్తి, ఇప్పుడు ఈ రోజుకి నేను బాగా జీవిస్తే చాలు, ఈ రోజుకి ఇంకా అంతే, నాకు ఏ కష్టం లేదు, ఏ పోరాటం లేదు, నేను ఏదైనా చేసుకోగలుగుతాను, నిరూపించుకోవాలి. వాళ్ళకి దగ్గర అన్ని ఉన్నాయని, వాళ్ళకి అన్ని జరిగిపోతున్నాయని. అయితే యేసయ్య నిరూపించుకోలేదు. ఆయన ఎక్కడ గురిగా ఉన్నాడంటే తండ్రి చిత్తాన్ని చేయడానికి గురిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవ్వరు ఎంత విమర్శించినా, ఎంత ప్రశ్నించినా, మన గురించి లోకమే ఎదురు తిరిగి నిలబడినా పక్క ధైర్యం మనకు ఉండాలి, ఒకే ఒక ధైర్యం మనకు ఉండాలి. యేసయ్య చిత్తములో నేనున్నాను. హల్లెలూయా, 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 థ్యాంక్ యూ జీసస్. ఈ రాయిని రొట్టెగా చేసుకుంటే నా ఒక్కడి ఆకలి మాత్రమే. యేసేవు ఏం చేశాడంటే ఆయన ఆకలి తీర్చుకున్నాడు. ఎందుకు ప్రయోజనంలోక భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అయితే యాకోబు తన ఆకలి వదులుకున్నందుకు ఆ యాకోబులో నుండి 12 గోత్రాలను దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యాకోబులో నుండి 12 గోత్రాలను దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. ఈరోజు దేవుని కోసం మనం ఏది వదులుకుంటున్నా, ఏ నిందను భరిస్తున్నా, ఏ కష్టాన్ని భరిస్తున్నా, ఏదో ఒక చిన్న విషయం జరగకపోతే, చిన్న ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వకపోతే, ప్రార్థన జవాబు ఇవ్వడానికి ఆలస్యం అయితే అలిగి వెళ్ళిపోవాలి. అంతమంది ఉన్నారు. పాట ఇలేదని, ప్రార్థన లేదని, వాక్యం ఇలేదని, నాకు మర్యాద ఇలేదని, నాకు అది చేయలేదని అలిగి వెళ్ళిపోవాలి. చాలా మంది ఉన్నారు. అంటే తనకు తృప్తి కలగాలి, తనకు ఒక సంతోషం కలగాలి, తను అందరూ గొప్పగా అనుకోవాలని. దేవుడైతే తన ఆకలిని తీర్చుకోవడంలో గురిగా లేడు. ఆయన ఎల్లప్పుడూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్న మనందరిలో మనందరినీ దేవుడు ఆయన చిత్తములోకి 100% నడిపించబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాయిని రొట్టెగా చేసుకొని ఆ శరీరం అనబడే రొట్టె కల్వారి శిలువలో విరవబడుతుంది. విరవబడినప్పుడు కల్వారి శిలువలో ఆయన ఎక్కినప్పుడు ఆయన్ని ప్రజలు ఏం చేశారంటే, ఇప్పుడు అక్కడ ఒక మాట అన్నారు, మత్తయి సువార్త అనుకుంటా, అక్కడ ఉంటది ఒక మాట, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువలో నుండి దిగిరా. అంటే సాతాను ఎక్కడ ఫోకస్ పెడుతున్నా, ఇక్కడ సాతాను ఏం చేస్తుందంటే ఆయన నిబంధన. ఇప్పుడు మనం ప్రతి నెల బల్ల తీసుకుంటున్నాం, కొన్ని సంఘాల్లో ప్రతి వారం తీసుకుంటారు.
ఇప్పుడు బల్ల తీసుకున్నప్పుడు ఆ బల్ల ఏంటంటే ఆయన నిబంధన, ఆయన శరీరం విరవబడుతుంది, ఆయన రక్తం మన కొరకు కార్చాడు. ఇది న్యూ టెస్టిమెంట్, న్యూ కవెనెంట్, కొత్త నిబంధన. ఇది దేవుడు మనకి ఇచ్చిన నిబంధన. సాతాను ఒక మనిషి జీవితంలో, ఒక ఆత్మీయుడి జీవితంలో, ఒక దర్శనము కలిగిన జీవితంలో ఏది టార్గెట్ పెడతాడంటే నీ డబ్బును కాదు, నీ ఆస్తిని కాదు, అంతస్తుని కాదు. ఆ టార్గెట్ పెట్టే విషయం ఎక్కడంటే మన దర్శనం పైన, దేవుని చిత్తం పైన. దేవుని చిత్తాన్ని వదిలేసి సేవ చేయాలంటే చేయొచ్చు, మంచిగా చేయొచ్చు, ఏ కష్టం ఉండదు, పోరాటం ఉండదు, అవమానం ఉండదు, సింపుల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అయితే ఒక్కటి, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న మనము ఆయన చిత్తములోకి నడవాలి. అది దేవుడు ఆశ. నా శరీరము కల్వారి సిలువలో 5 బలులుగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. యెషయా 53 అధ్యాయంలో ఉంటది. ఆయన తన్ను సిలువలో కుట్ర నివారణ బలి, అంటే అపరాధ, తెలుగులో నాకు కరెక్ట్ రాలేదు, కుట్ర నివారణ బలి అంటే ఆఖరి బలిగా తను అప్పగించుకున్నాడంట దేవుడు. ఆఖరి బలి ఏ యాజకుడు కానీ ఎవరు కానీ డైరెక్ట్ గా ఇవ్వలేరు. ఆఖరి బలి ఇవ్వాలంటే ముందుగా ఏమి ఇవ్వాలంటే దహన బలి, దాని తర్వాత మీల్ ఆఫరింగ్, భోజన బలి, దాని తర్వాత సమాధాన బలి, దాని తర్వాత పావ నివారణ బలి. ఇవన్నీ 4 ఉన్నాయి. ఈ 5వ బలిని యెషయా రాశాడు, ప్రవచనంగా రాశాడు. అంటే 4 బలిలు నెరవేర్చిన తర్వాతే ఈ 5వ బలి ఇవ్వాలి. ఈ మొదటి బలిలోనే ఇప్పుడు శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి రాళ్ళను రొట్టిగా చేసుకొని తినమన్నాడు. అయితే యేసయ్య ఏం చేస్తా అంటే, ఈ రాయిని రొట్టిగా చేసుకోవడానికి నేను రాలేదు, నా తండ్రి నేను పంపించలేదు, నా శరీరం అనబడే రొట్టెను కల్వారి సిలువలో విరవబడుతున్నప్పుడు అప్పుడు నా ఆకలి తీరడం కాదు, ఈ సమస్త లోకము పాపం అనే ఒక ఆకలిలో ఉంది, అక్రమం అనే ఒక ఆకలిలో ఉంది, వ్యభిచారం అనే ఒక ఆకలిలో ఉంది, అసూయ అనే ఒక ఆకలిలో ఉంది, నరకం అనే ఆకలిలో ఉంది. ఆకలిలో ఉండి తప్పించడానికి, నా శరీరమును విరవబడ్డానికి నేను కల్వారి సిలువలో అప్పగించుకుంటున్నాను. ఆయన తన తండ్రి చిత్తాన్ని చేయడానికి 100% గురి కలిగి ఉన్నాడు. ఈ రాత్రి మనకి అదే గురి, మనలో, మన పరిచర్యలో, మన ఆత్మీయ జీవితంలో, మన కుటుంబాల్లో ఆయన చిత్తము చేయడానికి మాత్రమే గురి కలిగి ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 5 బలులుగా తన మొదటి బలిలో దహన బలి. ఈ దహన బలిలో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి, నియమాలు. అంటే ఒక గొర్రెపిల్లను తీసుకొని దాని చర్మాన్నంతా ఒలిచి, ఒక మగ గొర్రెపిల్లను తీసుకొని దాని చర్మాన్నంతా ఒలవాలి. లేవికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. దాని చర్మాన్ని ఒలిచి దాన్ని వధించి ఆ రక్తాన్ని అక్కడ చల్లాలి. యేసుక్రీస్తు మన కొరకు సిలువలో 5 బలులుగా అప్పగించుకో. మొదటి బలి దహన బలి. ఆ దహన బలిలోనే ఆయన శరీరము దున్నివేయబడింది. ఆయన తలపైన ముళ్ళ కిరీటము దహన బలిలో ఆ గొర్రెపిల్ల పైన చేతులు ఉంచి ఆ యొక్క వధించిన తర్వాత రక్తాన్ని బలిపీఠము కొమ్ముల పైన పూయాలి. అది మొదటి దహన బలి. ఆ దహన బలి దేవునికి ఇంపైన వాసనగా ఉంటుందని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆ దహన బలిలో ఈయన అక్కడ పెట్టి కొరడాతో కొట్టేటప్పుడు ఆయన శరీరము చీల్చివేయబడింది. అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధకుడు వచ్చి ఈ రాయిని రొట్టెగా చేయమని ఆయనను శోధించినప్పుడు ఆయన అప్పుడు చేయలేదు. నా శరీరం అనబడే రొట్టె సమస్త ప్రజల కొరకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నా శరీరం విరవబడుతుంది. మొదటి బలి దహన బలిలో, ఆ దహన బలిలో నా శరీరం విరిచివేయబడుతుంది. ఆయన చర్మము, ఆయన అసలు చూసి ఈయన మనిషా కాదా, అవర్ అందకేడుల్లవరా, అలగుమిల్లే సౌందర్యమిల్లే అందకేడుల్లవరా. అంటే ఆయనకు అందం లేదంట, సౌందర్యం లేదంట. ఆయన చూసి ఈయన ఒక మనిషి అని చెప్పడానికి కూడా ఆధారమే లేకుండా పోయిందంట. అంతగా మీ కొరకు, నా కొరకు, సమస్త ప్రజల కొరకు యేసయ్య తన్ను తాను బలిగా అప్పగించుకున్నాడు. ఆయన చిత్తములో ఆయన గురిగా ఉన్నాడు. ఎన్ని అవమానాలు వచ్చినా మన కోసము, ఎన్ని నిందలు పడ్డానికి ఆయన సిద్ధపడ్డాడు. మన కొరకు సమస్త పాపాన్ని మోసాడు. మన పైన రావాల్సిన శిక్షణ ఆయన వేసుకున్నాడు. ఈ రాత్రి దేవుడు ఆ ఉజ్జీవాన్ని,
ఆ భారాన్ని, ఏది జరిగినా జరగకపోయినా, నాకు ఏది ఫేవర్ గా ఉన్నా లేకపోయినా, ఒకే ఒక జీవితం, ఈ ఒక ఊపిరి ఇప్పుడు ఆగిపోతే మరలా రానే రాదు. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు, ఇప్పుడు సమర్పించుకోకపోతే ఇంకెప్పుడు సమర్పించుకుంటా. దేవుడు మాట్లాడాలి, దేవుడు దర్శించాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చుంటే కదా ఆయన మాట్లాడేది. గంటల తరబడి కూర్చొని మాట్లాడితే దేవుడు ప్రేరేపిస్తాడు. ఆయన చిత్తంలోకి రావాలి, నడవాలి. దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మొదటి దహన బలిలోనే ఆయన శరీరం అంతా ఒలిచివేయబడింది, చీల్చబడింది. మనము దేవుని చేతిలో ఒక రొట్టెగా ఉండాలి, ఒక రొట్టెగా మనం ఉండాలి. ఈ రొట్టె విరవబడాలి. విరవబడితేనే ఆశీర్వాదం. విరవబడిన పరిచర్యల్లో ఒకవేళ శారీరకమైన ఫిజికల్ గా ఆశీర్వాదం ఉండొచ్చు, కానీ స్పిరిచువల్ అయిన ఉద్యమం అనేది ఉండదు. అయితే ఎవరి దగ్గర ఉద్యమం ఉంటుందంటే, ఎవరైతే విరవబడతారో వాళ్ళలో నుండి నిజమైన ఉజ్జీవాన్ని దేవుడు రగిలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే ఒక రక్షణ కలుగుతుంది. ఈయన ఆ కొండపైన ఉన్న ఆ అరణ్యములో ఉన్నప్పుడు రాయిని రొట్టెగా చేసుకోలేదు కానీ నా శరీరం పడబడే రొట్టె, ఆ నిబంధన కవనెంట్. సాతాను మీ పైన నా పైన ఉన్నటువంటి పరిచర్యను ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళనో, లేకపోతే బయట వాళ్ళనో, లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళనో ఎంతమందినన్నా వాడుకొని ఉండొచ్చు. అయినా మనం ఎవ్వరి వైపు చూడకుండా మనల్ని పిలిచింది ఆయన, మనకి సేవ ఇచ్చింది ఆయన, మనకు ఊపిరిచ్చింది ఆయన. ఆయన వాక్యం మనల్ని బ్రతికించింది. ఆయన వాక్యము మనకు బాధల్లో నెమ్మదినిచ్చింది. మనుషుల్ని కాలానికి తృప్తి పరచాలంటే ఒక్క రోజుకి మనం తృప్తి పరచలే. మనుషులను తృప్తి పరచాలనుకుంటే మనం మోసం చేసుకున్నట్టే. ఎక్కడ మనం తృప్తి పరచలేము. ఎప్పుడైతే మన దేవుడి చిత్తాన్ని చేయాలని మనం ఆశపడతామో, దేవుని చిత్తము చేయడం కంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది లేదు. విరవబడే రొట్టెగా మనం ఉండాలి. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, దేవుని చిత్తంలో మనం విరవబడేటప్పుడు. కష్టంగా ఉంటుంది, పోరాటం ఉంటుంది. నాట్ ఈజీ వే. చాలా కష్టంగా ఉంటుంది. పోరాటాలు ఎక్కువ అవుతాయి. మనం అనుకున్నవి మనకు జరగవు. మనకు అయిన వాళ్ళే మనకు ఖచ్చితంగా నమ్మద్రోహం చేస్తారు. అయ్యో వీళ్ళు ఇంతగా నమ్మేనా, వీళ్ళే నా ప్రాణాన్ని తీసేలా చేశారే. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగాయంటే దేవుడు మనల్ని విరుస్తున్నాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు మర్చిపోయినా, ఎవరు ఆ దేవుని యోర్దాను నదిలో ఆయనకు వచ్చిన తండ్రి ఇచ్చిన సాక్ష్యం, దేవుని కుమారుడు అదే సాక్ష్యాన్ని పట్టుకొని ఆ సాక్ష్యాన్ని పాడు చేయాలని అదే శోధకుడు ఏం చేశాడంటే, ఆ సాక్షిని దేవుని కుమారుడు అయితే సాతాను మన జీవితంలో ఉన్నటువంటి పిలుపుతో, దర్శనముతో ఆడుకోవాలని చూస్తున్నాడు. లేదా ఆయన పిలుపు చాలా గొప్పది. ఆయన పిలుపు చాలా విలువైనది. దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడంటే మనం ఎంత సంతోషపడాలి తెలుసా, మనం ఎంత ఆనందించాలి తెలుసా. అందుకే నా పాటలో దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క అనుభవాల్లో నేను పాడాను. అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిని, ఏ యోగ్యత లేని వాడిని, అయ్యా అందరు నన్ను పిచ్చోడు అన్నారు, అయ్యా అందరు నన్ను మెంటలోడు, 7 రోజులు మెంటల్ వాడిలో ఉన్నాను. అంతగా నేను కష్టపడ్డాను. ఐసీయూలో మరణానికి వెళ్ళిపోయి నా ఆర్గన్స్ డొనేషన్ చేయాలన్న సమయంలో ఎవ్వరు నన్ను నమ్మని పరిస్థితిలో, అయ్యా నువ్వు నన్ను దర్శించావయ్యా, నువ్వు నాకు ఒక జీవితాన్ని, ఆ రోజు నేను చనిపోయింటే నేను నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోయి ఉంటానయ్యా. అయ్యా నాకు జీవితాన్ని అయ్యా, అయ్యా నన్ను ఎవరు నమ్మలేదు అయ్యా, అందరూ నన్ను చూసి అయ్యా ఇంత బలహీనం ఉంది అయ్యా, వీడు ఇంకా బ్రతకలేడని, ఈ లోకం నాకు ఒక అర్హత ఇచ్చింది, ఇంత అవమానం జరిగింది, ఇంక సేవ చేయలేడని ఇన్ని అర్హతలు ఇచ్చాడయ్యా. అయ్యా నువ్వైతే నన్ను నమ్మావయ్యా. అయ్యా ఎందుకోసం అయ్యా నా పైన ఇంత ప్రేమ అయ్యా, ఏ ఎన్నికతో ఈ లోకం నన్ను చూడలేదయ్యా, అంత నన్ను మర్చిపోయారయ్యా, విడిచిపెట్టారు నాయన. ఎంతమంది నాకు దూరమైనా, నాతో ఉన్నవారు నాకు వెన్నుపోటు పొడిచినా, ఏది చేసినా అయ్యా నువ్వు నా నుండి ఎక్కడ విడిచిపెట్టిపోలేదు, నన్ను మర్చిపోలేదు, నన్ను అనాథగా విడిచిపెట్టలేదు నాయన. దేవుని స్తుతించడం ప్రారంభించాను కన్నీటితో. అయ్యా అందుకే పాటలో దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క ఈ లైన్ ద్వారానే నాకు ఆ పాట వచ్చింది. ఎన్నిక లేని
ఎన్నుకున్నావు పనికి రాని నన్ను సేవకు పిలిచావు. ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు పనికి రాని నన్ను సేవకు పిలిచావు. ఓ యేసయ్యా, నమ్మకమైన సేవకునిగా నిలుపుమా. ఓ యేసయ్యా, నమ్మకమైన సేవకునిగా నిలుపుమా. నీ మందను కాయాలి, నీ పంటను కోయాలి, కన్నీటి ప్రార్థనతో నీ సేవను చేయాలి. నీ మందను కాయాలి, నీ పంటను కోయాలి, కన్నీటి ప్రార్థనతో నీ సేవను చేయాలి. పనివారే కొదువ దేవా, పనివారే కొదువ దేవా. పని వాళ్ళు కొద్ది మంది, కోత విస్తారంగా ఉంది. ఈ ఆఖరి కాలంలో ఈ యొక్క పరిచర్యను దేవుడు ఎండ్ టైం రివైవల్ అంటే ఈ యొక్క దర్శనమే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ యొక్క ఆఖరి కాలంలో దేవుడు ఉజ్జీవమైన పాత్రలను దేవుడి పరిచర్యలో లేపును గాక. ఇది ఎక్కడంతా వెళుతుందో, ఈ యొక్క మీటింగ్ ఏ ప్రాంతాలకు వెళ్తుందో అక్కడ ఉజ్జీవాన్ని రగిలించే కడవరి కాలానికి అవసరమైన అభిషేకంతో అయా దైవజనులు యవనస్తులు యేసు నామములో లేపబడుదురు గాక. దేవుడు గురిగా ఉన్నాడు తన చిత్తాన్ని నెరవేర్చడం పట్ల. 5 బలులుగా తను అప్పగించుకున్నాడు. దేవుని పిలుపు చాలా గొప్పది. చాలా మంది చిన్న చిన్న విషయాలు కలిగి పరిచర్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఏదో ఈ పరిచర్య చాలా ఎవరిని దేవుడు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, అందరిని దాటి ఆ పిలుపు మనపైకి వచ్చింది. అభిషేకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, అన్నిటిని దేవుడు ఇచ్చాడు. మనం ఎంత నమ్మకంగా దేవుని కొరకు పరిగెత్తాలి. కష్టమైన ఒకటే, పరలోకానికి ఇక్కడికి ఉండే ఒక డిఫరెన్స్ ఏంటంటే, పరలోకంలో మనం ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఎప్పుడు స్తుతించవచ్చు. అక్కడ కన్నీరు లేదు, కష్టం లేదు, అసూయలు ఉండవు, అత్త కోడలు గొడవలు ఉండవు, ఏ గొడవలు అక్కడ ఉండవు. సంతోషంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. అయితే ఈ భూలోకంలో దేవుడు ఆయన చిత్తంలో పెట్టినప్పుడు, ఆయన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆకలితో ఉపవాసంతో మనం పరిగెత్తుతున్నప్పుడు అనేక నిందల్లో, కష్టాల్లో, పోరాటాల్లో, కన్నీరులో, అవమానాల్లో, నలిగిన పరిస్థితుల్లో, ఇంకా లోకంలో చాలా మంది కష్టం వస్తేనే దేవుని పరిచయం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంక దేవుడే వద్దు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన ఈ రోజుకి మనల్ని పరిచర్యలో ఆయన పిలుపును నిలబెట్టినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అక్కడ ఏ శ్రమ ఉండదు, అక్కడ ఏ కష్టం ఉండదు, ఏ పోరాటం ఉండదు. ఈ భూలోకంలో మనము ఈ కష్టములో, ఈ బాధలో, ఈ అవమానములో దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి స్తుతించగలిగితే దానికి మించిన బాధ్యత ఏది. అందుకే పరలోకంలో ఉన్న దేవదూతలు పరలోకాన్ని విడిచిపెట్టి మనం ఆరాధనకి ఎందుకు వస్తున్నారంటే, నా బిడ్డ కష్టంలో ఉన్నాడు, నా కుమార్తె కన్నీరులో ఉంది, ఇంత వేదనలోను, ఇంతమంది నమ్మక ద్రోహం చేసినా, ఇంతమంది అవమానపరిచినా, ఇంతమంది సాక్ష్యాన్ని పాడు చేసినా, నా బిడ్డ నా పరిచయను వదిలిపెట్టలేదు, సేవను వదిలిపెట్టలేదు, ఈ రోజుకి ఆరాధించడం మానలేదని చెప్పి ఆ యొక్క సమర్పణను చూసి పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా అక్కడి నుండి ఇక్కడికి మన ఆరాధనలోకి దిగి వస్తున్నారు. పరలోకంలో ఏ కష్టం ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ పోరాటం ఉండదు. అయితే ఉండే స్థలమే ఇదే, ఉండే స్థలం ఇదే. పౌలు చెప్తున్న అన్నిట్లో, అన్ని విషయాలు రమ్యముగా జీవించడానికి నేర్చుకున్నాను. ఎందుకంటే నాకు వేరే జీవితం లేదు, మనకు ఒకే ఒక నిరీక్షణ ఉంది. దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని ఉంచాడు, ఆ రాజ్యంలోకి వెళ్ళాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, నశించిపోయే ఆత్మలను ఆయన పక్షాన మనం తీసుకుని రావాలి. యేసుక్రీస్తు అందరి కోసం విరవబడ్డాడు. ఈ రాత్రి మనం విరవబడే రొట్టెగా ఉండాలి సంపూర్ణంగా. అది ఒక రొట్టెగా ఉంటే అది ఎందుకు, అది వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం. ఇప్పుడు ఏసావు యాకోబు దగ్గర తీసుకున్నాడు, ఆయనకి మాత్రమే జస్ట్ అప్పటికి ఆకలి తీరింది అంతే, అప్పటికి ఆయన ఆశ తీరింది అంతే.
ఈ లోకంలో నాకు ఇప్పుడు ఇది జరిగితే చాలు, ఇప్పుడు బాగుంటుంది, ఈ లోకంలో సెటిల్ అయితే చాలు. లేదు లేదు, దేవుని చిత్తం నెరవేర్చడం జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఆహారం తీసుకున్న యేసేపు ఆ ఒక పూట భోజనంతో ఎందుకు పనికి రాకుండా అయిపోయాడు? అయితే ఆ రోజు ఆకుల్ని వదులుకున్న యాకోబులో నుండి 12 గోత్రాలు వచ్చాయి. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. రాత్రి దేవుని చేతిలో మనం విరవబడాలి. మన పరిచర్య విరవబడాలి. మీరు నేను ఆయన చేతిలో విరవబడాలి. దేవుడు మన దగ్గర అదే ఆశపడుతున్నాడు, అదే ఆశపడుతున్నాడు. మన పరిచర్య విరవబడే పరిచర్యగా, మన ప్రార్థన విరవబడే ప్రార్థనగా, మన వాక్యము విరవబడి విరిచి, మనం రొట్టెని విరిచి ఇచ్చే వాళ్ళగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన బలపరుస్తాడు. ఆయన చిత్తం కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే ప్రాకులాడతారో, ఎవరైతే పరిశుద్ధత కొరకు, ఎవరైతే ఆయన చిత్తాన్ని అయ్యా నేను చెయ్యాలి, నాకు మార్గం చూపించయ్యా, నాకు మార్గాన్ని బోధించాయని అడుగుతారో, వాళ్ళ పక్షాన దేవుడు ఆయన యుద్ధాలను ఆయన జరిగిస్తాడు. ఈ విరవబడేటప్పుడు కష్టంగా ఉంటది, ఇష్టంగా ఉండదు. కష్టంగా ఉంటది, చాలా కష్టంగా ఉంటది. ఎందుకురా? పరిచయలోకి వచ్చాయి, ఏదో పని చేసుకుంటే బాగుండే, ఏదో ఒక మార్గంలో ఉంటే బాగుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి కష్టాలు ఎక్కువ ఉంటాయి, అయ్యి ఎక్కువ ఉంటాయి, అయ్యి ఎక్కువ ఉంటాయి. గొనుక్కునే వాళ్ళు, సనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. విరవబడేటప్పుడు యేసుక్రీస్తు మొదటి బలిలో, దహన బలిలో విరవబడేటప్పుడు ఆయన శరీరం అంతా దున్నివేయబడింది. ఆయన చర్మమే లేకుండా అయిపోయింది. ఆయన తలపైన ముళ్ళ కిరీటము, అంతగా శ్రమ పడ్డాడు మీ కొరకు, నా కొరకు. విరవబడేటప్పుడు కష్టంగా ఉంటది. అందుకే మనం ఒక్కొక్క రోజు ప్రార్థన ఏం చేయాలంటే, అయ్యా నీ చేతిలో విరవబడి ఒక రొట్టెగానే ఉండాలయ్యా. మనుషులు విరిస్తే అవమానము, మనుషుల చేతిలో ఈ రొట్టెను పెడితే, మనుషుల చేతిలో ఈ జీవితాన్ని పెడితే అవమానమే కలుగుతుంది. లేకపోతే అప్పుడు తృప్తి పడవచ్చు, అప్పుడు బాగుండొచ్చు, అప్పుడు సమాధాన పడిపోవచ్చు. అయితే దేవుని చేతిలో మనం విరవబడాలి. దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు అదే. ఈరోజు విరవబడే వాళ్ళు దేవుని చేతిలో, దేవుని చేతిలో అందరూ ఉంటారు. అందరిని దేవుడు కాపాడుతాడు, అందరి పైన తన మేలును కుమ్మరిస్తున్నాడు. అయితే దేవుని చేతిలో ఎంతమంది విరవబడుతున్నారు? నా పరిచర్య, నేనైతే ప్రార్థన, నా పరిచర్య దేవుని అయ్యా నీ చేతిలో విరవబడాలి, నా జీవితము నీ చేతిలో విరవబడాలయ్యా, విరవబడాలి. విరవబడితే మనలో నుండి దేవుని చిత్తం నెరవేరుతుంది. మనలో నుండి ఒక అభిషేకం రిలీజ్ అవుతుంది. మనలో నుండి ఆ యొక్క రక్షణ కార్యాలు, మనలో నుండి ఆ యొక్క అద్భుతమైన కార్యాలు, మనం మాట్లాడేటప్పుడే అనేకులు ఒక సమాధానం కలుగుతుంది. జనులందరూ కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని దగ్గరకు వస్తారు. ఒక ఉజ్జీవాన్ని మరలా దేవుడు మన దేశంలో కుమ్మరించబోతున్నాడు. మన పట్టణాల్లో, మన రాష్ట్రాల్లో దేవుడు కుమ్మరించబోతున్నాడు. విరవబడే వాళ్ళు కావాలి. విరవబడేటప్పుడు కష్టమే. దావీదు దేవుని చేతిలో విరవబడ్డాడు. సౌలు దేవుని చేతిలోనే ఉన్నాడు కానీ విరవబడలేదు. ఆయనకి ఎప్పుడు ఆల్వేస్ ఫోకసింగ్ పొజిషన్. ఆయన తన పదవిని కాపాడుకోవడానికే జీవితాంతం 40 సంవత్సరాలు రాజ్యభారంలో సౌలున్నా, ఆ 40 సంవత్సరాలు దేవుడే ఆయన అభిషేకం. ఆయన ఆశపడలేదు. అయితే ఆశపడిన దానికి దేవుడు గొప్ప బహుమానం ఇస్తే, అయితే ఆ బహుమానము, ఆ రొట్టె, సౌలు అనబడే రొట్టె దేవుని చేతిలో విరవబడలేదు. దావీదు అనే రొట్టె దేవుని చేతిలో విరవబడింది. దావీదుని దేవుడు విరిచాడు. సౌలు ఆ స్టాండర్డ్ లోకి ఎక్కడ రాలేదు. మనకు ఒక సంఘం ఉండొచ్చు, మనకు ఒక ఫెలోషిప్ ఉండొచ్చు, మనకు ఒక ఇది ఉండొచ్చు. అయితే దేవుని చేతిలో విరవబడుతున్నామా? దేవుని చేతిలో విరవబడే ఒక రొట్టెగా ఉండాలి. దేవుని చేతిలో విరవబడకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. మనము కష్టం వస్తే సేవ చేయలేము, నష్టం వస్తే సేవ చేయలేము, కన్నీరు వస్తే సేవ చేయలేము. దేవుని చేతిలో విరవబడితే మన ఈ లోకమే తోసేసిన, ఈ లోకమంతా మనకి వ్యతిరేకమైన, మన కుటుంబమే మనల్ని వెలివేసిన, ఎవరు మనల్ని అవమానపరిచినా, మన సాక్ష్యాన్ని చెడగొట్టినా, మనకున్న అన్నిటిని లాగేసుకున్నా, ప్రజలను లాగేసుకున్నా, సంఘాన్ని లాగేసుకున్నా, దేన్ని లాగేసుకున్నా, మనం దేవుని చేతిలో విరవబడినట్లయితే ఆ యొక్క విరవబడిన దానికైనా ప్రతిఫలాన్ని దేవుడు మన జీవితంలో చూపిస్తాడు.
ఆయన సిలువలో విరవబడిన నిమిత్తము మీకు నాకు ఈ లోకంలో ఉన్న అందరికీ ఒక రక్షణ కలిగింది, ఒక రక్షణ కలిగింది, ఒక రక్షణ కలిగింది. అమ్మ, ఇన్ని సంవత్సరాలు అయ్యా భక్తి చేస్తున్నా, నా జీవితంలో నేను దేవుని చేతిలో విరవబడ్డానా? దేవుని చేతిలో విరవబడ్డానా? విరవబడే ఒక రొట్టిగా సౌలు 40 సంవత్సరాలు ఏ రోజు దేవుని చేతిలో విరవబడాలంటే ఆయన కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాడు. ఎప్పుడు మనుషుల్ని అంటబెట్టుకొని, ఎప్పుడు పదవిని కాపాడుకోవాలని, ఎప్పుడు జనాలందరి ఫీడ్బ్యాక్ ఆయనకి కావాలి, అందరూ మంచోడు అనాలి ఆయన్ని. అయితే దావీదుకి అట్ట కాదు. దావీదుకి ఆ స్టాండర్డ్ లేదు. అందరూ ఆయన దొంగోడని ముద్రేశారు. సమస్త ఇశ్రాయేలు దేశమే ఆయన్ని ఒక పరిస్థితిలో చంపాలని చూసింది. సొంత బిడ్డలు ఆయన చంపాలని చూశారు. ఇన్ని కార్యాలు, ఆయనకి ఆలోచనకర్తగా ఉన్న అహీతోపెలు కూడా ఆయన్ని చంపాలని చూశారు. ఆలోచనించారు. అంటే సౌలు దేవుని చేతిలో విరవబడలేదు. విరవబడిన నిమిత్తం ఏంటంటే ఆయన ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు, ఎప్పుడు పగతో ఉన్నాడు, ఎప్పుడు అసూయతో ఉన్నాడు. ఆయన కడుపు మండేది. దావీదు అనే పేరింటేనే కడుపు మండేది. దేవుని చేతిలో విరవబడిపోతే అసూయ, పగ, ఈర్ష, గర్వము అన్ని మనలో ఉంటాయి. అయితే దేవుని చేతిలో విరవబడితే ఎక్కడ అసూయ అనేది ఉండదు, పగ అనేది ఉండదు, ఏ ఈర్ష అనేది ఉండదు, ఏ శారీరక ఫలాలు మనలో ఫలించలేవు. ఎందుకంటే నన్ను విరిచింది ఈ లోకం కాదు, నన్ను విరిచింది జీవము గల దేవుడు. జీవము గల దేవుడు. దావీదుకి ఎవ్వరు ఎక్కడ ఫేవర్ చేయలేదు. ఎక్కడ ఫేవర్ చేసిన వాళ్ళు కూడా ఆ యాజకుడు కుటుంబాన్ని కూడా సౌలు చంపించాడు. అట్లాంటి మనిషి సౌలు. ఎందుకంటే దేవుని చేతిలో విరవబడిపోతే పగ, అణువణువున్న పగ, అసూయ మండిపోతుంది. ఒకరు ఒక పరిచయం చూస్తే, ఒకరు ఆశీర్వదించబడడం చూస్తే, ఒకరు వాడబడడం చూస్తే మనసు ఒప్పుకోలేదా? అమ్మా అయ్యా మనం ఇంకా దేవుని చేతిలో విరవబడలేదని అర్థం. అసలు దేవుని చేతిలో విరవబడితే అయ్యా అనేక సేవకులు అయ్యాలి, యవనస్తులు అయ్యాలయ్యా. అయ్యా ఈ సేవకులు సరిపోరు, ఈ సమర్పణ సరిపోదా, ఈ ప్రార్థన సరిపోదా, ఈ ఉపవాసం సరిపోదయ్యా, ఇంకా లేపయ్యా అని ప్రార్థన ఎక్కువైపోతుంది. ఒకప్పుడు ఆ రోజుల్లో చాలా తక్కువ మంది సేవకులు ఉజ్జీవాన్ని రగిలించారు. ఈరోజు ఉద్యమం రగిలించబడకపోవడానికి కారణం ఏంటంటే అందరూ దేవుని చేతిలో ఉన్నారు, కానీ ఎవరు విరవబడ్డానికి ఇష్టం లే. ఆ రోజు మీటింగ్స్ జరిగేటప్పుడు ఎక్కడ నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, బ్రెయిన్ ఫీవర్ వచ్చి దేవుడు నన్ను తాకిన తర్వాత, ఎక్కడ ఆల్టర్ కాల్ ఎవరైతే దేవుని పరిచయకు వస్తారో అని ఎవరైతే ఏ సేవకులైతే చెప్తారో మొదటిగా పోయి ఉన్న మోకాలు వేస్తాను. ఈరోజు సేవకు వచ్చే వాళ్ళు రండి అని ఆల్టర్ కాల్ ఇచ్చేవాళ్ళు. మీ కష్టాలు తీరాలా, మీ కన్నీళ్ళు అంటే దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన దగ్గరకు వచ్చినామని ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టడు. ఎంత కష్టంతో వచ్చినా, ఈ జనులందరూ మనల్ని తృణీకరించినా, వేదన పరిచినా, గాయపరిచినా ఆయన మాత్రం మనల్ని ఎక్కడా విడిచిపెట్టడు. ఎంత అవమానమైనా సరే ఆయన మనల్ని విడిచిపెట్టడు. కానాను స్త్రీ అని ఒక స్త్రీ బైబిల్లో ఉంది. ఆ స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా బిడ్డ కష్టపడుతుందయ్యా, దేవుని చేత బాధించబడి కష్టపడుతుందయ్యా అంటే. కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు వాళ్ళ సంతానం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, యాకోబుతో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఎగిప్తుకి వచ్చేసారు యోసేపు దగ్గరికి. అక్కడ కొన్ని గ్రూపులు రాలేదు. అదే ఓకే ఇప్పుడు అవన్నీ వద్దు. ఇప్పుడు దాంట్లో ఒకటి ఏంటంటే కానాన్, వాళ్ళు దేవుని ఆరాధించలేదు. ఆ విషయం దేవుడి మనసులో ఉన్నది. ఇప్పుడు ఆమె వచ్చి అయ్యా నా బిడ్డను స్వస్థపరచండి, ఆయన పట్టినట్టుగా ఉన్నట్టు, ఒకప్పుడు మీరు నన్ను ఆరాధించిన నా దగ్గరికి రాలేదు, ఆయనకి మనసులో ఉన్నది. ఇప్పుడు ఆమె వచ్చి అడిగేటప్పుడు ఆయన ఏం చెప్తున్నా అంటే, పిల్లలు రొట్టెని తీసి నేను ఇవ్వకూడదు కదా అన్నప్పుడు ఆమె ఒక మాట అనింది అక్కడ. వెంటనే ఆయన పాదాల పైన పడి మొక్కి ఆయన్ని ఆరాధించి ఆయన్ని గణపరిచి, అయ్యా అవునయ్యా నిజమే అయ్యా, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లకేయడం న్యాయం కాదయ్యా. ఆమె ఒక మాట చెప్పింది, ఆ మాటకి
దేవుడే కరిగిపోయాడు, దేవుడే ఆశ్చర్యపోయాడు. ఒక అన్ని రాళ్ళలో దేవునికి దూరమైన ఒక సమూహంలో ఉన్న ఒక స్త్రీలో, ఒక కానాను స్త్రీలో అంత గొప్ప ప్రత్యక్షత, అంత గొప్ప విశ్వాసాన్ని దేవుడు చూశాడు. ఆమె ఏమనిందంటే, అయ్యా నిజమే నాయన, నిజమే అయ్యా, అయ్యా నువ్వు చెప్పేది 100% ఒప్పుకుంటానయ్యా. అయితే ఆ కుక్క పిల్లలు కూడా ఆ బల్ల మీద నుండి పడే ఆ రొట్టె ముక్కల్ని ఉంటాయి కదయ్యా. ఈమె ఏం మాట్లాడిందంట, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ఈమె ఆయన శిలువ మరణాన్ని గురించి అక్కడ మాట్లాడింది. ఆ శిలువ అనే బల్ల పైన ఈ యేసుక్రీస్తు అనబడే రొట్టె విరవబడుతుంది. ఆ బల్ల, ఆ శిలువ అనే బల్ల, భోజనపు బల్ల రెండవ బలిగా యేసుక్రీస్తు భోజన బలి అంటే మీల్ ఆఫరింగ్ గా తను తాను శిలువలో అప్పగించుకున్నాడు. ఇప్పుడు కానాను స్త్రీ చెప్తుంది, అయ్యా ఆ బల్ల మీద పడి ఉండే, ఆ బల్ల పై నుండి పడే రొట్టె ముక్కల్ని తింటాయి కదయ్యా. అంటే రొట్టె సంపూర్ణంగా ఉన్నప్పుడు బల్ల పైన ఆ రొట్టెను విరిచేటప్పుడు, ముక్కలయ్యేటప్పుడు, ఆ కింద పడినప్పుడు అన్యులుగా ఉన్నా, దేవునికి దూరమై ఉన్నా, వ్యభిచారులుగా ఉన్నా, అక్రమకారులుగా ఉన్నా, అనీతిలో ఉన్న, బలహీనతలో ఉన్న, మరణ ఛాయల్లో ఉన్న మనకి ఆ రొట్టె ముక్కలు లభించాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనకు స్వస్థత జరిగింది. అందుకే మనము ఈ రోజుకి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డానికి కారణం ఏంటంటే, ఒకటి ఆ బల్ల పైన నుండి, ఆ సిలువ అనే బల్ల పై నుండి పడిన ముక్కలు. ఆ సోదకుడు చెప్పాడు, ఈ రాయిని రొట్టెగా చేసుకొని తినయ్య అన్నప్పుడు, నాకొద్దు నాకొద్దు, నేను నా ఆకలిని తెచ్చుకోవడానికి నా ప్రజలందరూ ఆకలితో ఉన్నారు. ఒక సేవకుడిగా నాకు ఎలాంటి ఎంతో మంది నశించిపోతున్నారు. వాళ్ళ కొరకు నేను కన్నీరు గార్చాలి, వాళ్ళ కొరకు నేను ప్రయాసపడాలి. కానాను స్త్రీ చెప్పిన ఆ మాట వెంటనే ఆయన నోట్లో వచ్చిన మాట, అమ్మాని విశ్వాసము గొప్పది. దేవుడు ఎంత గొప్ప మాట చెప్పి, నీ విశ్వాసము గొప్పది. అయ్యా బల్ల మీద పడి రొట్టె ముక్కల్ని తీసుకుంటామయ్యా, తింటాయి కదయ్యా. ఆయన శిలువ మరణాన్ని అక్కడ ఆయనకి గుర్తు చేసింది. ఆయన నిబంధనలో ఫోకస్ గా ఉన్నాడు. అమ్మా అయ్యా, ఈరోజు దేవుడు మనతో ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటి, మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. మనుషుల్ని, సేవకుల్ని, ఎవరిని ఎంత సంతోష పెట్టాలనుకున్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం అవమానపడతాం. మనకు కావాల్సింది ఆయన చిత్తాన్ని నెరవేర్చడమే. అప్పుడు అది ఎప్పుడు వస్తుందంటే, ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కానాను స్త్రీ ఆయన పాదాలకు మొక్కిందంట, ఆయన ఆరాధన చేసినప్పుడు ఆమెకు వచ్చిన ప్రత్యక్షత, అయ్యా ఆ బల్ల మీద పడే రొట్టె ముక్కల్ని తింటాయి కదయ్యా. ఈ రొట్టె విరవబడినప్పుడు ముక్కలైనప్పుడు మన అరణ్యంలోకి వెళ్ళిపోతాం. అరణ్యమైన అనుభవం. మనల్ని అంతవరకు వాళ్ళు మనల్ని ప్రేమించరు, అంతవరకు మనం సహాయం చేసిన వాళ్ళు సహాయం మనకు చేయరు, అంతవరకు మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనల్ని ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ లోనే చూస్తారు. ఎప్పుడు అంతవరకు మన పైన భయంకరమైన ప్రేమ చూపించిన వాళ్ళు పగను కూడా చూపిస్తారు. ఆ ప్రేమ పగగా కూడా మారిపోతుంది. ఇవన్నీ విరవబడ్డానికి ఒక సూచన. ఈరోజు ఈ పరిస్థితిలో కూడా మనం వెళ్తున్నామా? దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నన్ను విరుస్తున్నాడు. విరిస్తే ఆశీర్వాదం. సౌలు దేవుడి చేతిలో ఉన్నాడు, కానీ సౌలు విరవబడలేకపోయాడు. విరవబడకపోతే పాటలు పాడొచ్చు, ఆరాధన చేయొచ్చు, సేవ కూడా చేయొచ్చు. విరవబడిన సేవ చేయొచ్చు, విరవబడిన ఆరాధన చేయొచ్చు, అన్ని చేయొచ్చు, కానీ ఆరాధనలో దేవుడు ఉండడు. అది దేవునికి ఇష్టమైన ఆరాధన కాదు. ఏది ఇష్టమైన ఆరాధన అంటే, విరిగి నలిగిన హృదయంతో, ఆయన విరిచే హృదయం. ఆయన ఒక మనిషిని విరిచేటప్పుడు మనకి అందరూ దూరం అవుతారు. కష్టం. కొన్నిసార్లు మన కుటుంబానికి దూరం అవచ్చు, మన కుటుంబంలో ఉండాలి, మనం అర్థం చేసుకోకుండా పోవచ్చు, అనేక నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు. అపోస్తులందరూ విరవబడ్డారు, దేవుని కొరకు విరవబడ్డారు. అందుకే వాళ్ళు ఆ విరవబడడానికి సాదృశ్యంగా ఏంటంటే రొట్టె విరిచారు. అందుకే ఎవ్వరు కూడా ఆయన శిలువ మరణం తర్వాత, అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ఎక్కడ వెనకడుగు వేయలేదు, అన్నిట్లో ముందడుగు వేశారు. ఎందుకంటే ఆయన నా కొరకు విరవబడ్డాడు, ఆయన నా కొరకు 5 బలులుగా సిలువలో తాను అప్పగించుకున్నాడు. నేను ఆయన కొరకు విరవబడ్డం అంటే అది ఎంత గొప్ప బాధ్యత. అసలు బల్ల మనం ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆశీర్వాదం కోసం కాదు. చాలా మంది బల్ల ఏంటంటే ఆశీర్వాదం కోసమే అని అనుకుంటారు. లేదు, బల్ల తీసుకున్నది ఆశీర్వాదం కోసం కానే కాదు.
బల్ల దేవుడు ఫస్ట్ గా ఎప్పుడు ఇచ్చాడంటే తను శిలువ మరణానికి వెళ్లే ముందు ఆ రాత్రి దేవుడు తన రొట్టెను ఆ ద్రాక్ష రసాన్ని తీసుకొని ఇది నూతన నిబంధన, ఇది మీ కొరకు చిందించబడిన రక్తము రొట్టె అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇప్పుడు నేను శిలువలోకి వెళ్ళబోతున్నాను, నా శరీరము చేల్చబడుతుంది, ఇది నా శరీరము, ఇదేలా దీన్ని తినే మీరు కూడా ఏం చేయాలంటే మీ శరీరాలు కూడా నా నిమిత్తము విరవబడుతుంది. ఆ సమర్పణతో అపోస్తలులు బల్ల తీసుకున్నారు. ఈరోజు చాలా మంది 4 ఆదివారాల్లో కరెక్ట్గా ఒక్క ఆదివారం మాత్రమే వస్తారు. ఎందుకంటే బల్ల తీసుకోకపోతే ఆశీర్వాదం పోద్ది, బల్ల తీసుకోకపోతే సమాధానం లేదు. బల్ల తీసుకునేదాని ఆశీర్వాదం సమాధానం కోసమే బల్ల ఎందుకు తీసుకుంటున్నామంటే ఆయన నామము నిమిత్తము నా శరీరము విరవబడ్డానికి నేను సిద్ధమై ఉన్నా, ఆయన నామము నిమిత్తము నా రక్తము చిందించబడ్డాను కూడా నేను వెనకాడను అనే సమర్పణతో అపోస్తలులు అందరూ బల్ల తీసుకున్నారు. ఈరోజు బల్ల తీసుకుంటున్న మనము ఏ మాటలు చెప్పి మనం బల్ల తీసుకుంటున్నాం? కాలానికి దోషాలు ఒప్పుకొని ఈ స్టాండర్డ్ కాదు. ఇదే పౌలు అన్ని పత్రికలు రాశాడు. అన్ని పత్రికలు రాసినప్పుడు ఏ సంఘానికి బల్ల గురించి రాయడు, ఒక్క సంఘానికి రాస్తాడు. ఏ సంఘం అంటే కొరింథీ సంఘానికి. ఆ కొరింథీ సంఘానికి ఎందుకు రాస్తారంటే ఆ కొరింథీ సంఘంలో పౌలు పాస్టర్ గా ఉన్నాడు, అపోల్లో ఇంకా కొంతమంది ఉన్నారు. అపోలో మంచి జ్ఞానవంతుడు. ఇప్పుడు ఈ జ్ఞానము సంఘంలోకి వచ్చే లోపల సిలువ మరణము వీళ్ళకి వెర్రితనమైంది. సిలువ అంటేనే వీళ్ళకి నచ్చలేదు, సిలువ ఉపదేశం అంటే నచ్చలేదు. దేవుని కొరకు రా, దేవుని కొరకు జీవించు, నువ్వు సమర్పించుకో, నీ బిడ్డలను సమర్పించు, నీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించు, నీ బిడ్డలకు మోకాలు వేయడం నేర్పించు అంటే ఇది వాళ్ళకి నచ్చలేదు. అంటే సిలువను గురించిన వార్త అంటే వాళ్ళే నశించిపోయారు. కొరింథీ సంఘం నశించిపోయింది. అందుకే పౌలు చెప్పాడు, ఆశీర్వాదం కోసం కాదు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఆ పాపం చేశారు, వీళ్ళు తీసుకోగా నేను తీసుకోవడానికి ఏమి? ఆయన ఆ తప్పు చేశాడు, ఆయనే పాట పాడుతుండు, ఆయనే బల్ల తీసుకుంటున్నా, ఆయనే బల్ల ఇస్తుండు, ఇవన్నీ చేయంగా నేను తీసుకుంటే ఏమని పోటీల మంది తీసుకున్న వాళ్ళు చాలా. నో, బల్ల అనేది ఎందుకు తీసుకుంటే ఈ ఆఖరి కాలంలో కంఫర్ట్ జోన్ అంతా తొలగించబడుతుంది. ఇక శ్రమల కాలంలో మనం వెళ్ళబోతున్నాం. ఒక భయంకరమైన ఉపద్రవము సంఘంలోకి రాబోతుంది. ఎందుకంటే ఆయన ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. ఈ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలంటే దావీదులాగా అరణ్యంలో ఉన్న ఎక్కడ ఉన్నా ఆయన కొరకు మన శరీరాన్ని విరచబడ్డానికి మన రక్తం ఆయన కొరకు చిందించబడ్డాన్ని కూడా మనం వెనకడుగు వేయకూడదు. అందుకు ఆ సమర్పణతో బల్ల తీసుకోవాలా. లేకపోతే నాకు తెలిసినంత వరకే తీసుకుంటే ఆ సమర్పణతో, నేనైతే నా ఒక్క సమర్పణతో తీసుకుంటా. అయ్యా ఈ బల్ల ఈ రొట్టె ఎందుకు తీసుకుంటున్నా అంటే ఒకవేళ నీ నామం నిమిత్తం అనేక ప్రాంతాలు వెళ్తున్నాను, అనేక గ్రామాలు వెళ్తున్నాను, ఇది లేదయ్యా, ఒకవేళ నీ నామం నిమిత్తము నేను విరవబడ్డానికి కూడా సిద్ధమే. ఒకవేళ నన్ను కొట్టి చంపినా, నా రక్తం అంతా చిందించబడిన దానికి నేను సిద్ధమయ్యా అని చెప్పి నేను బల్ల తీసుకున్న ప్రతిసారి ఏ మాటలు చెప్పినా బల్ల తీసుకుంటాను. ఇంకొకటి, నా జీవితంలో ఇంకొక మేలు నాకు యేసయ్య చేయకపోయినా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. నేను చేసిన ప్రార్థన అంతే, ఇంకొక మేలు నా జీవితంలో ఆయన చేయకపోయినా జీవితాంతం ఆయన కొరకు పరిగెత్తుతాను. అమ్మ, అసలు ఆయన కోసం జీవించడానికంటే ఆశీర్వాదం ఏముంది? ఆయన చిత్తం చేయడం కంటే ఒక గొప్ప పని ఈ లోకంలో ఏముంది? ఆయన జ్ఞానులకు అందరికి దాచిపెట్టి గొప్ప సంగతులను ఏమి లేని మనకు ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు. కొరింథీ సంఘము ఆయన సిలువ మరణం యొక్క ధ్యానంలో నుండి పడిపోయింది. ఆయన సిలువ మరణము, ఆయన కాచిన రక్తము, ఆయన విరవబడిన శరీరము వాళ్ళకి వాళ్ళు దాన్ని అసలు చాలా అవమానంగా చూశారు. దాన్ని ఎప్పుడు థియాలజీ, ఫిలాసఫీ, అది ఇది ఆ లోతులు గీతులు అన్నిట్లోకి వెళ్ళిపోయారు, కానీ ఆ ఫౌండేషన్ ని మర్చిపోయారు. అందుకే పౌలు ఈ సంఘానికి రాస్తుంది వాళ్ళ గురించి. ఆ రొట్టె విరవబడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సౌలు విరవబడలేదు. సౌలు ఒక్కొక్క రోజు పగ, ద్వేషం, అసూయ ప్రతి వారిపైన అసూయ ఉందా? అమ్మ, మనం ఇంకా దేవుని చేతిలో విరవబడలేదు. దావీదుకి ఎక్కడ అసూయ కలగలేదు, ఎక్కడ పగ తీర్చుకోలేదు. దావీదు దేవుని చేతిలో విరవబడినప్పుడు అవమానంలోనే జీవించాడు, కన్నీరులోనే జీవించాడు.
ఎక్కడ దావీదు సుఖంగా సేవ చేసినట్టు పరిగెత్తినట్టు లేదు. ఒక స్థాయి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆయన స్థిరపడ్డారు. కానీ ఇంట్లో అవమానము, ఇంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత అన్న పరిస్థితి మారద్దంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భార్యను పెట్టే ఆయన చంపించాలని సౌలు ప్లాన్ చేశాడు. పెళ్లిలో సంతోషం లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఏమి లేకుండా అరణ్యంలోకి పరిగెత్తి సొంత బిడ్డలు కూడా దావీదుని చంపాలని చూశారు. అక్కడ ఇది లేదు, సమాజంలో కూడా దావీదుని చంపాలని చూశారు. అన్ని విషయాల్లో దావీదు దేవుని కొరకు నిలవబడ్డాడు. ఎందుకంటే దావీదును దేవుడు విరిచాడు. ఈ విరిచినప్పుడు, ఈ సపరేషన్ లో, ఈ యొక్క అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచిపెడతాడంటే ఖచ్చితంగా విడిచిపెట్టడు. ఆయన కొరకు మనం శ్రమ పడ్డాం కాబట్టి, ఆయన కొరకు ఇన్ని మనం ఓర్చుకున్నాం కాబట్టి ఆయన మనలో నుండి తన మహిమను బయటికి తీసుకొని వస్తాడు. ఆ మహిమను ఈ లోకం చూడబోతుంది, సంఘాలు చూడబోతున్నాయి, సమస్త ప్రజలు, అధికారులు యేసు నామములో చూడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ మహిమను చూపించబోతున్నాడు. విరవబడాలి. సౌలు విరవబడకుండానే నాశనం అయిపోయాడు. ఆయన జీవితం ఎందుకు పనికిరాని విధంగా అయిపోయింది. కంఫర్ట్ జోన్ లోనే సేవ చేశాడు. ఎక్కడ ఆయన దేవుణ్ణి వెతుకులాడాలన్న ఆశ ఆయన రాలేదు. అయితే దావీదుకి అనుదినము presence ఆఫ్ గాడ్, ఆయన సన్నిధి. విరవబడిన వాళ్ళకి ఎప్పుడు ఆయన పైన ఒక ధ్యాస ఉంటుంది. ఆయన్నే తలుచుకుంటున్నాడు, ఆయన్నే ప్రేమిస్తాడు. అయ్యా ఈ రోజు నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి స్వార్థ చెప్పాలి, ఎవరు నశించిపోతున్నారయ్యా అనే ఆలోచనలు దేవుడు వాళ్ళ పుట్టిస్తాడు. పరిచర్లు పుడతాయి. అనేకమైన తలాంతులను దేవుడు మనలో నుండి బయటికి రప్పిస్తాడు. ఆ తలాంతులు అభిషేకంతో కూడిన తలాంతులుగా దేవుడు వాడుకుంటాడు. అంటే లోకంలో వాడే తలాంతులు అభిషేకం లేకుండా, ఆ తలాంతు కొంచెం డ్రై అయిందంటే లోకంలో ఫామ్ లేకపోతే ఇసిరేస్తారు, పక్కన పెడతారు. అయితే అభిషేకంతో వాడబడే తలాంతు ఎప్పటికీ డ్రై అవ్వనే అవ్వదు. దావీదు జీవితంలో అదే, ఆయన విరవబడినప్పుడు కొన్నిసార్లు అవమానమే మిగులుతుంది, నిందే మిగులుతుంది. రాత్రంతా కన్నీరే నాకు ఆహారం అయింది. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకోలే, నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. అయ్యా ఇంట్లో సంతోషం లేదు. పెళ్లి చేసుకుంటే మారద్దని అనుకున్నా, పెళ్లి చేసుకున్నా కష్టమే, పోరాటమే, కన్నీళ్ళే, ఎక్కడికి వెళ్ళినా సంతోషం లేదయ్యా. ఇప్పుడు దావీదు యొక్క జీవితము ఒక అరణ్యంలోకి వెళ్ళింది. విరుస్తూనే ఉన్నాడు దావీదుని దేవుడు, విరుస్తూనే కూడా. దావీదు దేవుడి చిత్తాన్ని ముగించడానికి కారణము, ఆయన తన చిత్తానికి అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు ఎలాగైతే తన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడో, దావీదు కూడా అలాగే దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకున్నప్పుడు ఆయనకి కలిగిన బహుమానం ఏంటంటే నింద, శ్రమ, కష్టము, పోరాటము, పెన్నుపోటు. ఎక్కడ ఆశీర్వాదం లేదు. దాని తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అంటే విరవబడిన వాళ్ళకి నింద గొప్పగా ఉంటది. విరవబడని వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. అది వెళ్ళిపోతారు. అయితే విరవబడిన వాళ్ళకి నింద గొప్పగా ఉంటుందంట. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తమైన నిందను ఆయన ఎంచుకుని, నీ కుటుంబం కావాలా, నిందతో కూడిన సేవ కావాలని మోషేని అడిగినప్పుడు దేవుడు, మోషే అయ్యా నాకు వద్దయ్యా, నీ నిమిత్తమైన నిందను నేను అనుభవిస్తాను. ఆ నిందను మోషే చూస్ చేసుకున్నాడు, దాన్ని పట్టుకున్నాడు ఆ నిందని. అందుకే దేవుడు అనేక లక్షలకు ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు మనం విరవబడితే మన గొప్ప ఆశ. విరవబడినప్పుడు అరణ్యం అనేది ఖచ్చితంగా మన అందరికీ ఉంటుంది. ఎవరైతే దేవుని చేతిలో విరవబడుతున్నా, నా జీవితంలో ఒక అరణ్యం ఉంది. ఒకవేళ మీరు దేవుని చేతిలో విరవబడుతున్నారా, ఒక అరణ్యంలో గుండా వెళ్తున్నారా, మంచి చేసి ఆ మంచి మీకు కీడైందా, ఆ మంచే అనేకులు మిమ్మల్ని ద్వేషించేలా చేసిందా, ఖచ్చితంగా మీరు దేవుని చేతిలో విరవబడుతున్నారు. దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. ఒకవేళ నేను చేసిన మేలుకి నాకు అన్ని బాధలు కలుగుతున్నాయి, అన్ని కష్టాలు లేదు, మీరు దేవుని చేతిలో విరవబడుతున్నారు. దావీదు మేలులు చేశాడు, అన్ని చేశాడు. మేలులు చేసిన దావీదుకి అందరూ పగగా మారారు, ఆయన్ని చంపాలని చూశారు. అయితే దేవుడు మాత్రం ఆయన్ని వదిలిపెట్టదు. అరణ్యములో ఉన్నాడు. మనం అలసిపోయినప్పుడు, మనకి ఏ ఆధారం లేనప్పుడు కొన్నిసార్లు
తగిలే గాయాలు, తగిలే దెబ్బలు, ఇంక పైన పరిచర్య చేయకూడదు, అసలు పరిచర్య వద్దు అనే లెవెల్కి చాలా మంది వచ్చేస్తారు. లేదు లేదు, అక్కడ ఏమవుతుందంటే దేవుడు మనల్ని విలుస్తున్నాడు అని అర్థం. కొంతమందిని దేవుడు మన జీవితం నుండి దూరం చేసినప్పుడు దాని గురించి మనం మాట్లాడకూడదు, అసలు దాని గురించి ఆలోచించకూడదు. థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. అయ్యా, అన్నిటి కొరకు నేను స్తుతిస్తున్నాను అయ్యా, నేను ఆయన కొరకే జీవిస్తున్నాను కాబట్టి ఆయన నాతో మాట్లాడిపోతే నేను భయపడాలి, కానీ ఆయన నాకు తోడుగా లేకపోతే నేను దిగులు పడాలి. కానీ ఆయన నాతో ఉన్నప్పుడు, ఆయన నాలో ఉన్నప్పుడు, ఆయన నన్ను నడిపిస్తున్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? అందుకే దావీదు, అందరు నా పైకి వచ్చినా కూడా నేను భయపడను, దేవుడు నాతో ఉన్నాడు. ఎందుకంటే దావీదు విరవబడ్డాడు. విరవబడినప్పుడు ఒక అరణ్యం ఉంటుంది కదా, ఒక అరణ్యం చాలా కష్టం, క్రిటికల్ మూమెంట్, అది చాలా కష్టమైన మూమెంట్. అది అందరు తట్టుకోలేరు, అందరు భరించలేరు దాన్ని. అయితే ఈరోజు ఇన్ని కష్టాల్లో, ఇన్ని శ్రమల్లో, ఇన్ని పోరాటాల్లో దేవుని పరిచర్యను వదిలిపెట్టకుండా ఇంకా నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు దేవుని చేతిలో విరవబడుతున్నారు. దేవుడు అదే ఆశపడుతున్నాడు. అమ్మ, ఒక్కరోజు ప్రార్థించాలి, అయ్యా నీ చేతిలో విరవబడే రొట్టెగా నేను మార్చబడాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. దావీదు ఒకప్పుడు బలహీనపడి ఆయనకి ఇంకా చాలా బలహీనతతో ఉన్నాడు. ఆ బలహీనతను మనలో కొన్నిసార్లు కొన్ని బలహీనతలు, కొన్ని అవమానాలు, నిందలు కలిగినప్పుడు వాటిల్లోనే ఏం చేస్తారంటే అందరూ కొట్టాలని చూస్తారు. దావీదుకు ఒక బలహీనత కలగదు అంటే నాకు ఎన్ని పరిశుద్ధాత్మ నడిపింపులో ఈ మాటలు వస్తున్నాయి. దావీదుకు ఒక బలహీనత వచ్చినప్పుడు ఆ బలహీనతను యూజ్ చేసుకొని చాలా మంది ఏం చేస్తున్నారు, పరిచర్యలను పడగొట్టాలనుకుంటారు, సేవకుల సాక్ష్యాలను పడగొట్టాలనుకుంటారు. మనం ఖచ్చితంగా ఆత్మీయంగా నడిచే మనందరికీ కొన్ని బలహీనతలు ఉంటాయి. దావీదు ఒకప్పుడు బలహీనపడ్డాడంట. అంటే ఏ బలహీనత? శారీరకంగా ఆయన బలహీనపడ్డాడు, అలసిపోయినప్పుడు అబ్షలోము, సొంత కుమారుడైన అబ్షలోము ఏం చేస్తున్నాడంటే దావీదుని చంపాలని అహీతోపెలుతో ఒక ఆలోచన చేసినప్పుడు అహీతోపెలు ఏం చెప్తారంటే, ఆయన అలసిపోయినాడు, ఆయన భయపెట్టి దావీదుని భయపెడితే అందరూ పారిపోతారు. ఎందుకంటే దావీదు ఇప్పుడు అలసిపోయినాడు, దావీదు వల్ల కాదు, దావీదు ఇన్ని శ్రమలు పడ్డాడు, ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు పడ్డాడు, దావీదుని ఎవరు నమ్మరు, ఇప్పుడు మనం వెళ్ళి దావీదుని చంపేయవచ్చు, పట్టుకోవచ్చు అని అహీతోపెలు అబ్షలోముకు ఆలోచన ఇచ్చినప్పుడు అబ్షలోము ఆలోచన విన్నాడు. ఇప్పుడు దాని తర్వాత అబ్షలోము ఏం చేస్తాడంటే, ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తు రాలేదు, తమిళ్లో అర్కీనైన ఊసాయ్ అంటే ఆయన తెలుగులో నాకు తెలియలేదు. అర్కీనైన ఊసాయ్ ఆయన దగ్గర పిలిచి, అయ్యా అబ్షలోము మాకు ఇలాగ ఆలోచన చెప్పినప్పుడు, అహీతోపెలు ఇలాగ మాకు ఆలోచన చెప్పాడు అన్నప్పుడు ఆయన చెప్తాడు, ఇది 2 సమూయేల్లో ఉంటుందంట, 2 సమూయేలు 17వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు, నీ తండ్రి అయిన దావీదుని తక్కువ అంచనా వేయద్దు. ఆయన ఎప్పుడు ఒంటరిగా ఉంటాడో అప్పుడే ఆయనకు బలం ఎక్కువ. ఆయన బలహీన పడ్డాడని, ఆయన చంపాలని మీరు ఇన్ని వేల మందిని తీసుకొని వెళ్తున్నారు. అయితే ఆయన ఆ అర్కీయైన ఊసా ఏం చెప్పాడంటే అబ్షలోముతో, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన ముట్టిల్ని తవరానది, అంటే ఆ టోటలీ రాంగ్ అయిన ఆలోచన ఇచ్చాడు. దావీదు ఎప్పుడు ఒంటరిగా ఉంటాడో అప్పుడే దావీదుకు బలం ఎక్కువ. ఎందుకంటే దావీదు దేవుని చేతిలో విరవబడిన దావీదు ఎప్పుడు బలహీన పడ్డాడో, ఎప్పుడు ఒంటరి వాడయ్యాడో అప్పుడే దావీదులో ఎక్కువ బలాన్ని దావీదు పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క మనిషి చెప్పాడు అబ్షలోముతో, నీ తండ్రిని తక్కువ అంచనా వేయద్దు. కాటుల పిల్లகளை పరికొడుత కరడి కొత్తాన హృదయత, అంటే పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటి వలె ఆయన రేగిన మనసుతో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరందరూ నాశనం అయిపోతారు. అంటే లోకము ఏం చేస్తుందంటే ఆయన బలహీనత పెట్టి ఆడుకోవాలని చూస్తారు. ఎవరైతే మన సేవలో ఉన్నప్పుడు, దేవుని చేతులు విర్రబడుతున్నప్పుడు మన బలహీనతను బట్టి మనం ఆడుకోవాలని చూస్తారో, దేవుడు మన పక్షాన కార్యాలను జరిగిస్తాడు, మన పరిచయం నెరవేరుస్తాడు. వాళ్ళు ఎంత గుంపుకున్నా, ఎన్ని చేసుకున్నా దేవుడు దావీదు పక్షమున ఉంటాడు. అని చెప్పాడు, అయ్యా మీ తండ్రి పేరుంటే సింగత్తు కొత్తాన హృదయముల్లో కరైందు పోవాలి. అంటే సింహము గుండె ఉన్న వాళ్ళు కూడా కరిగిపోతారంట.
ఇట్లాంటి వాడయ్యా. ఎప్పుడు ఆ బలం ఉందంటే ఆయన గుహలో ఉంటాడు, ఆయన జనాలతో ఉండడయ్యా. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడే ఆయనకు బలం ఎక్కువ. ఈ ఒంటరితనంలోనే నేను ఇంకా ఆయనకి దగ్గర అవుతాను. బంధాలు పెరిగే కొలది, మనుషులు పెరిగే, కాంటాక్ట్స్ పెరిగే కొలది నాకు దేవునితో గడిపే సమయము నాకు తక్కువైపోతుంది, మనుషులతో ఎక్కువైపోతుంది. అయితే నన్ను ఒక అరణ్యంలోకి దేవుడు తీసుకొని వచ్చినప్పుడు, ఆయన పాదాల దగ్గర నేను కూర్చున్నప్పుడు, కన్నీటితో ఆరాధించినప్పుడు, ఆ అరణ్యమైన మార్గం నాకేం చేస్తుందంటే ఆయన చిత్తాన్ని బోధిస్తుంది. ఆయన చిత్తాన్ని బోధిస్తుంది. అందుకే దావీదు గురించి వాక్యంలో ఉంది, ఆయన దేవుని చిత్తాన్ని తన రోజుల్లో నెరవేర్చాలంటే. అపొస్తలుల కార్యంలో ఉంటుంది, దేవుని చిత్తాన్ని తన రోజులు దావీదు తన నాట్కలి దేవుని చిత్తத்தை செய்து ముడి, అంటే దేవుని చిత్తాన్ని చేసి ముగించాలంట. ఈ వాక్యం వింటున్న మనందరిలో దేవుడు దావీదుకు కలిగిన, దావీదు విరవబడిన రొట్టెగా ఎలాగైతే ఉన్నాడో, యేసయ్య ఎలాగైతే సిలువలో విరవబడ్డాడో, అలాగే ఈ రాత్రి మనం ఆయన చేతిలో విరవబడదుము గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకొని ఎక్కడ ఉన్నారో, ఒక్కటి గొప్ప భాగ్యం. అసలు దేవునిలోకి రావడం అంటే ఎంత వరం తెలుసా? మనం 9 వరాలు అనుకుంటాం. 9 వరం కంటే ఒక గొప్ప వరం ఏంటంటే రక్షణ అనేది గొప్ప వరం. ఇది దేవుని వరమే. మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు, ఇది దేవుని వరమే. అసలు ఎంత వరం తెలుసా మనకి? 9 వరాల కంటే ఒక గొప్ప వరం ఏంటంటే రక్షణ. పౌలు చెప్తున్నాడు ఎఫెసు సంఘానికి రక్షణ అనేది గొప్ప వరం. ఈ వరం చాలా గొప్పది, చాలా గొప్పది. ఎందుకంటే ఈ లోకంలో ఎవరికి లేని నిరీక్షణ మనకుంది. మరణం తర్వాత మనకు ఒక లోకం ఉంది, ఒక రాజ్యం ఉంది. ఈరోజు నేను ఆయన కొరకు శ్రమ పడినప్పుడు, కష్టాలు పడినప్పుడు, వేదన పడినప్పుడు, అవమాన పడినప్పుడు, దావీదు బలహీన పడినప్పుడు, దావీదు బలహీనతో ఆడుకోవాలని చూశారు. అయితే దేవుడు ఆ బలహీనతలోనే, ఆ అరణ్యములోనే, ఆ ఒంటరితనంలోనే దేవుడు దావీదుని ఇంకా బలపరిచాడు, ఇంకా ధైర్యం ఇచ్చాడు. ఆలోచనలు అబ్షలోము టోటల్ గా మార్చుకున్నాడు. రాత్రి ఒక్కటే మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీ చేతిలో విరవబడే రొట్టెగా నేను మార్చబడాలి. హల్లెలూయా. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును పిలచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. అందరూ కలిసి ఒక్క మాట, అయ్యా అయ్యా ఈ రాత్రి నన్ను విరువయ్యా, నన్ను విరువయ్యా, నీ చేతిలో విరవబడాలి. ఓ కానాను స్త్రీ చెప్పింది, అయ్యా అయ్యా యజమాని బల్ల మీద నుండి పడే ముక్కలు, ఈ రొట్టె ముక్కలుగా విరవబడాలి, అప్పుడే ఆశీర్వాదము. అప్పుడు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. వెంటనే ఆ గడియలోనే ఆమె బిడ్డ స్వస్థత పొందింది. రాత్రి దేవుడు అలాంటి డైమెన్షన్ లో, అలాంటి మండలంలో ఉన్న వారిని దేవుడు ఎదురు చూస్తున్నా. ఆ సమర్పణ మనలో ఉందా? ఎక్కడ దేవుడికి దూరం, ఏ కార్యం జరగలేదని దేవుని విడిచిపెట్టాం, ప్రార్థనను విడిచిపెట్టాం, ఉపవాసాన్ని విడిచిపెట్టాం, సంఘ సహవాసాన్ని విడిచిపెట్టాం. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన చేతిలో విరవబడ్డాలి. ఒక్కసారి అందరు 2 చేతులైతే, ఉన్న స్థలంలో 2 చేతులైతే, హల్లెలూయా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, విరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, విరువు
ఆశీర్వదించు యేసయ్యా. ఒక ప్రార్థనగా, ఒక రాగంగా కాకుండా ఒక ప్రార్థనగా, నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, నీ చేతిలో. ఈ రాత్రి ఒక్కొక్కరిని విరువయ్యా. అయ్యా మా పరిచయం ఏంటే, అయ్యా మినిస్ట్రీస్ని, హోలీ స్పిరిట్ మినిస్ట్రీని అయ్యా మీరు విరవండి. అయ్యా ఈ జూమ్ లో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని మీరు విరవండి, మీరు అప్పగించాలి. ఆయనకై ఆయన విరవడు, మనం అప్పగిస్తేనే ఆయన విరవగలుగుతాడు. యేసుక్రీస్తు తన్ను తాను 5 బలులుగా అప్పగించుకున్నాడు, అప్పుడే తండ్రి ఆయన్ని విరిచాడు. దావీదు దేవుడి చేతులు అప్పగించుకున్నాడు, దేవుడు విరిచాడు. అపోస్తలులు దేవుని చేతులు అప్పగించుకున్నారు, దేవుడు వాళ్ళని విరిచాడు. వాళ్ళ శరీరాలు చీల్చబడ్డాయి. దేవుని కొరకు నిందపడ్డం, శ్రమ పడ్డం గొప్ప భాగ్యముగా ఎంచుకున్నారు. రాత్రి దేవుడు వాక్యం వింటున్న కొంతమందిలో ఆయన సమర్పణను దేవుడు రగిలించును గాక. నా జీవితం నాకు మాత్రమే కాదు, అనేకులు మీ మాట కొరకు, నా మాట కొరకు ఎంతో వేల మంది ఎదురు చూస్తున్నారు. ఆకలితో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారో? విరవబడితేనే కదా వెళ్ళబడేది. నలగొట్టబడితేనే కదా వాసన బయటకు వచ్చేది, అభిషేకం బయటకు వచ్చేది. దేవుడు మనలో ఆశపడుతున్నాడు. అయ్యా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. విరువయ్యా, ఒక్క ప్రార్థన అయ్యా నన్ను అమ్మా. ఆయన విరిస్తే ఖచ్చితంగా కానాను స్త్రీ ఆ మాట చెప్పిన వెంటనే ఆమె ఆ బిడ్డకి స్వస్థత కలిగింది. ఈ రాత్రి ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఖచ్చితంగా సమస్త తుఫాన్లు ఆగిపోతాయి. దేవుడు మనల్ని చూసి నమ్మకమైన దాసుడా, నువ్వు నా మహిమలోకి రా అని చెప్పి, నా సంతోషంలోకి రా అని చెప్పి ఆయన మనల్ని పిలిచి ఆ రోజు కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మా జీవితం నీ కొరకే మేము అప్పగించుకుంటున్నాము. గొప్ప కార్యాలు చేయండి అయ్యా, దీవించండి అయ్యా. పరిచర్య అనేక శాఖలుగా, అనేక బ్రాంచెస్ గా విస్తరించబడును గాక. ఈ ఎండ్ టైం కి సంబంధించిన అయ్యా భారము, అయ్యా సమర్పణ, ఆ రోషము, అయ్యా మండిన, అయ్యా తడిసిన కట్టెలు, అయ్యా తడిసిన రాళ్ళు సైతము అయ్యా కాల్చబడేలా, మండించబడేలా ఒక బలమైన అభిషేకము, కర్మేయులకు అభిషేకము యేసు నామములో కుమ్మరించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. పరిచర్యలు లేపండి నేను, మా పరిచర్యలు అయ్యా, మా కుటుంబాలు, మా అయ్యా బిడ్డలు అందరూ నీ చేతులు విరవబడే వాళ్ళుగా మార్చి నడిపించి దీవించి ఆశీర్వదించండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడా నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. అనువాడనున్నవాడను నేనని మాట్లాడిన గొప్ప దేవుడవయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రోజున అద్భుతమైన మాటలు నాయన తండ్రి, మీ దాసుల ద్వారా మీరు బయలుపరిచారు, విత్తారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నిజమే నాయన, నా తండ్రి మీ కొరకు విరవబడే కృపం అందరికి దయచేయండి ప్రభువా. ఆత్మ అభిషేకము ద్వారా నడిపింపును మీరు అందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఇరుకులైనా నీ పరిచర్య కొరకు, పని కొరకు నాయన సమర్పణ కలిగి ఆత్మీయ జీవితంలో నీరు కట్టి ఫలింపచేటుకు సహాయం చేయండి దేవా. నీకు వందనాలు. ఆయన యొక్క ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీని బట్టి ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం అయా. పరిచర్యను మీరు దీవించండి, ఆత్మలు సరిహద్దులను విశాలత పరచండి నాయన. యొక్క 4 గ్రామాలను బట్టి ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో నింపండి ప్రభువా. ఈ 4 గ్రామాలలో ఉజ్జీవమును రగిలించండి. అంచకాల దినాలలో పరిశుద్ధాత్మ నడిపింపును అందరి పట్ల దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. అదే రీతిగా నాయన తండ్రి యొక్క జూమ్ మీటింగ్ లో చేరి నాయన తండ్రి విన్న ప్రతి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడిపించండి
ప్రాముఖ్యంగా ఇస్తేరాకను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ప్రభు పరిచర్యలో నాయన భారముతో నమ్మకముతో నాయన యొక్క ఘనమైన పరిచర్యను జరిగించడానికి మీరు చూపిన ఈ గొప్ప అమూల్యమైన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గ్లోరక్క వారి కుటుంబాన్ని బట్టి పరిచర్యను బట్టి, వినోదేంజలక్క వారి కుటుంబాన్ని పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన సంజయక్క వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో చేరొచ్చిన కుటుంబాలను, సంఘాలను, పరిచర్యను, అలాగే మీ దాసులను నిలబెట్టుకుని వాడుకున్న మీ దాసులను బట్టి ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాం. విన్న మాటలు విని వాటిని విడిచిపెట్టకుండా ప్రభు హృదయమనే పలకలో వాటిని రాసుకొని భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించుటకును, నాయన నెరవేర్చుటకును, పరిశుద్ధతలోనికి పరిపూర్ణతలోని సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరము నాయన నిరీక్షణతో ఎదురు చూసి చూడగలిగే కృప మా అందరికీ దయచేయమని, వినగలిగే సేవలు గ్రహించే మనసు మా అందరికీ దయచేయమని, మహిమయు ఘనత మీరు ఒక్కరే పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, అన్యుని సావాసము సన్నిధి, ఈ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీని బట్టి, అలాగే చేరి వచ్చినటువంటి సంఘాన్ని బట్టి, ఇది నమ్మ మాట్లాడిన దైవజనులను బట్టి, వారి సంఘాన్ని బట్టి, జైన్ అయిన ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని రాకడ పరంతం వరకు మీరే సదాకాలము తోడు ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. థ్యాంక్ యూ రాము. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అద్భుతంగా మరి నడిపించిన దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా మరి చివరి అంత్య దినములలో మరి ఎండ్ టైమ్స్ లో ఇలాంటి వాక్యం వినడం కూడా మనం ఎంతో బ్లెస్డ్ కదా. వీఆర్ సో బ్లెస్డ్ టు హియర్. ఈ ఎండ్ టైమ్ రివైవల్ సంబంధించిన వాక్యాన్ని వినడము ఎంతో ఆశీర్వాదకరం. నేనైతే చాలా సంతోషించాను. ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక్కడే కాబట్టి అందరికీ ఇవన్నీ బోధిస్తూనే ఉన్నప్పుడు నాకు కూడా మళ్ళీ ఒక రివిజన్ లాగా అయింది. మరి బ్రదర్ చెప్తూ ఉన్నప్పుడు చాలా సంతోషము. నిజంగానే మనల్ని మనం పరీక్షించుకుంటే ఎందుకు మనము ఏ ఉద్దేశం కలిగి మందిరానికి వస్తున్నాము, ఏ ఉద్దేశం కలిగి ఉపవాసాలు చేస్తూ ఉన్నాము, ఏ ఉద్దేశాలు కలిగి ఆరాధన చేస్తున్నాం అనేది, అంటే ఈ శరీర సుఖము కొరకు, ఈ మేలుల కొరకే మనము వస్తూ ఉన్నాము దేవుడి సన్నిధికి, ఉపవాసం చేస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కదా. నిజంగానే మనం ఆయన కొరకు విరుగగొట్టబడాలి అని నిజంగా ఈ వాక్యము నేనైతే ఎంతో సంతోషించిన నా దేవుని యొక్క ఆత్మ ఎంతో సంతోషించింది. మీరు ఈ వాక్యాన్ని మీరు విన్నారు కదా, అందరికి షేర్ చేయండి. యూట్యూబ్ లో అప్లోడ్ అయినాక చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతో బ్లెస్డ్ కదా. ఇప్పుడు నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీరందరూ దేవుడు ఏర్పరిచిన బిడ్డలు, మరి వాక్యం వినాలని దేవుడి యొక్క చిత్తం గనుక మీరు జాయిన్ అయ్యారు. లేకపోతే నిజంగా ఇంత గొప్ప వర్తమానాన్ని మీరు మరి వినకుండా ఉండేవాళ్ళు. చాలా మంది యూట్యూబ్ లో ఉన్నా కానీ చాలా మంది వినరు కూడా. కానీ మీరు ఈ రోజు రావడం, ఇంత గొప్ప వర్తమానాన్ని వినడం కూడా దేవుడి యొక్క చిత్తమే. మరి ఆయన పరిచర్యలో నిజమే ప్రతి విషయంలో మనము శరీర సంబంధమైన దానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేవుని ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని ఆయన చిత్తము తెలుసుకొని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. ఒక చిన్న మరి సాక్ష్యం నేను చెప్తాను. మొన్ననే నేను జాబ్కి వెళ్తున్నప్పుడు ఎక్కడో హైవేలో యాక్సిడెంట్ అయినందుకు అక్కడ అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 2.5 గంటలు మేము ట్రాఫిక్ లో స్టక్ అయిపోయినాం. అయితే నేను ప్రార్థన చేస్తే, ప్రభా ఈ ట్రాఫిక్ ను ఎట్లనన్నా క్లియర్ చేయని ప్రార్థన చేయట్లేదు. ప్రభా ఇది మరి ఈ రోజు ఇలా జరగాలని నీ చిత్తమేమో ప్రభా, మరి నీ చిత్తమే జరిగిస్తావు గనుక నీ చిత్తము జరిగించినందుకు వందనాలు. అంటే మనకు ఏ పరిస్థితుల్లో అయినా ఆయన చిత్తమే జరిగిస్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ప్రార్థన చేసినా కానీ ఆయన, అంటే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ అంతా ఆయనకు తెలుసు. మన టైం టేబుల్, మన స్కెడ్యూల్, ఏ రోజు ఏది జరగాలో ఆయనకు తెలుసు. కాబట్టి అది దేవుడు మనకు వెదర్ ఇట్ మేక్స్ అస్ హ్యాపీ ఆర్ సాడ్, అంటే దుఃఖం కలిగించిన మరి సంతోషాన్ని కలిగించిన మన అన్ని విషయాలలో ఇది దేవుని చిత్తం అని మనం యాక్సెప్ట్ చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
మరి అక్కడ 2 గ్రామాలు వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు అన్నప్పుడు కూడా నేను అనుకున్నాను, ప్రభా ఏదేమైనా ఇది కూడా మాకు ఒక పరీక్ష. వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, ఎక్కడైనా మిమ్మల్ని ఆరాధిస్తాం. ఏ పరిస్థితులైనా విశ్వాసంతో ఎక్కడైనా నువ్వు ఉంటావు, మాలోనే నువ్వు ఉన్నావు, మేము ఎక్కడ ఉన్నా నువ్వు మరి మయంపరచబడతావు అని. నేను ఇప్పుడు ముందు స్టార్టింగ్ లో నేను ఎంతో స్ట్రెస్ అవుట్ అయ్యి బాధపడి, ఇప్పుడు లేదు అది. ఎందుకంటే ఆయన పరిచర్య, ఆయన చిత్తము జరిగిస్తుండు. మనము ఏ పరిస్థితుల్లో అయినా విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభా ఇది జరిగించావు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఏ పరిస్థితుల్లోనైనా మన శరీరం బలహీనపడినా కానీ ఎక్కువ మనము దుఃఖపడేది మనం ఆత్మీయంగా బలహీనపడుతూ ఉన్నాం కాబట్టి ఆ విషయంలో మనం దుఃఖపడాలి, బాధపడాలి. నిజమే, మనము ఒక మీటింగ్కి వెళ్తున్నాము అంటే నిజంగానే ఒక అద్భుత కార్యమును ఆశించే వెళ్తాం. ఒక ప్రభు బల్ల తీసుకోవాలన్నా కానీ నిజంగా ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనల్ని ఎంతో బలపరిచాడు కదా. ఎన్నో విషయాలలో ఎన్ని విషయాలలో మన యొక్క కన్ఫ్యూజన్, మన డౌట్లను ఎంతో క్లియర్ చేశాడు ఈరోజు. నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. నిజంగానే నేనైతే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రభా నీ కుమార్తెను నిలవబెడితే అందరూ శరీర ఒక స్వస్థతల కొరకు ఆకర్షించబడి వస్తూ ఉన్నారు, కానీ నీ కుమార్తెను ఒక ఆత్మీయ స్వస్థత కొరకే నిలవబెట్టు అని నేను ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మన శరీరానికి స్వస్థత ఉన్నా మనం ఆయన రాజ్యం చేరలేము, కానీ ఆత్మకు స్వస్థత. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ విషయం. ఇవన్నీ దేవుడు బోధించిన మాటలే. దేవుడు కూడా మరి మధ్యలో మరి ప్రవ్వా నా శరీరం బలహీనపడి నొప్పి కలిగిన ఈ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది, ఈ శరీరము నీ రాజ్యం తీసుకెళ్ళదు, కానీ నా ఆత్మకే ఆ బాధ దుఃఖము కలిగించు, ఆ నొప్పిని కలిగించు ప్రభా. ఆ నొప్పిని బట్టి నేను నీ సన్నిధికి వస్తా, నీ పాదాలు పట్టుకుంటా, నీ సన్నిధిలోనే ఉంటాను, మొరపెడతానని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుడితో మీరు కనెక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు మీకు బోధిస్తూ ఉంటాడు. ఈ లోకం నుంచి మనల్ని మనం వేరుపరచుకోవాలి. ఈ లోకంలోనిది ఏది కూడా ప్రాముఖ్యత లేదు. దేవుడే మనకు దేవుడికే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. వీ హ్యావ్ టు పుట్ గాడ్ ఫస్ట్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుణ్ణి మనం ముందు పెడితే మన సమస్యలన్నీ కూడా దేవుడు ముందు పెట్టి ఆ సమస్యల నుంచి విడుదలిస్తాడు. కాబట్టి చాలా సంతోషము జాన్ మా మధ్యకు రావడం. నిజంగా ఆ యవన కాలంలో దేవుడు గొప్పగా వాడుకుంటున్న దైవజనుడు జాన్. నిజంగా నాకు ఎప్పుడు ఎన్ని గంటలు ఆల్మోస్ట్ 2-3 AM వరకు ప్రేయర్లో ఉంటాడు. దేవుడు ఏది రివీల్ చేసినా వెంటనే నాకు మెసేజ్ పెడతాడు, అక్క మీ గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడి వాక్యం ఇచ్చాడు, దేవుడు మీ గురించి ఇలా చెప్పాడు. ఎప్పుడైనా కానీ మరి నాకు ఆ టైంలో మెసేజ్ వచ్చిందంటే దేవుడు ఏదో రివీల్ చేశాడని. నిజంగా చాలా నమ్మకంగా మరి ఆయన జీవితంలో కూడా ఎన్నో దేవుడి కొరకు విరగొట్టబడుతున్నాడు. ఆయన వ్యక్తిగత పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఏదేమైనా నాకు దేవుడే ముఖ్యము, నాకు దేవుడే కావాలని మరి అనేక ప్రాంతాలలో, గ్రామాలలో మరి ఆ కుమారుని దేవుడు వాడుకుంటున్నాడు. నిజంగా మనం కూడా దేవుడి కొరకు విరగొట్టబడాలి. మనం ఈ చిన్న చిన్న సమస్యలు, ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఈ అసమాధానము, మనుషులు పెట్టే ఈ యొక్క ఏమంటారు బాధలు, ఈ మనుషులు మనం ఒక మాట అంటేనే మనం పడలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న వాటికే మనం తట్టుకోలేక, వారిని క్షమించలేక, సమాధాన పడలేక ఉన్న మన ప్రార్థనలు దేవుడు ఎలా వింటాడు? ఈ మనుషులకు మనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. వాళ్ళ యొక్క మనము ఈ మనిషిని బట్టి పరలోకాన్ని పొడగొట్టుకోకూడదు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. మనం మనుషులకు అంత విలువ ఇవ్వకూడదు, అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు మనము. ఎందుకంటే వారిని బట్టి మనం ఆత్మీయంగా బలహీనపడకూడదు. వారిని ప్రవ్వా వాళ్ళలో నీ ఆత్మ లేకపోవడం వల్లే వాళ్ళు నన్ను ఇలా ఇన్ని మాటలు అన్నారు, నా మనసును గాయపరిచారు ప్రవ్వా, వారిని దర్శించి వారిని రక్షించని నువ్వు ప్రార్థన చేయి. కానీ నువ్వు ఆ మాటలు ఇతరులకు చెప్పడం వల్ల ఎవరి వల్ల నీకు సహాయం కలగదు. కానీ మన సజీవుడైన యేసయ్యను ఆశ్రయించినప్పుడు, ఆ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనను బట్టి దేవుడు వారిని దర్శిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి మన మనసును ఫస్ట్ పరీక్షించుకొని సరి చేసుకోవాలి. ప్రతి క్షణము పరీక్షించుకొని సరి చేసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటాడు. మనం ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరుతుంది. కానీ మనలో ఆయనకి ఇష్టం లేని ఏమి ఉన్నా మన ప్రార్థనలు చేరవు. కాబట్టి
మనము మన హృదయంలో మనకు స్వస్థత కావాలి. నిజంగా మనకి ఏ ఫిజికల్ గా మనకి ఏ అనారోగ్యం వచ్చినా లోపటి నుంచే వస్తాయి మనకు వ్యాధులు కదా. మన లోపంలో ఉన్న పాపమును సరి చేసుకుంటేనే మన శరీరంలో ఉన్న అనారోగ్యత కూడా స్వస్థత ఇస్తాడు కదా. మన పాపము, మన అనారోగ్యత అంతా కూడా లోపటి నుంచే కలుగుతుంది. మన శరీరం లోపటి నుంచి, పైన నుంచి కలిగేది కాదు. కాబట్టి మనం అందరం కూడా మరి చివరి దినాలలో ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి ఉజ్జీవం ప్రతి ఒక్క హృదయాలలో తీసుకురావాలి. ప్రాంతాలలో, దేశాలలో, గ్రామాలలో దేవుడు తీసుకురావాలని ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరము. కాబట్టి దేవుడు మీ ప్రార్థన వల్లనే ఇంతమంది దైవజనులు నడిపిస్తూ వారి సాక్ష్యాల ద్వారా, వాక్యాల ద్వారా మనల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు మన గ్రామంలో ఉన్న వంతివాని పాలెము, మున్పురాయి వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. ఇంకా 2 గ్రామాలు కూడా దేవుడి చిత్తం అయితే అతి త్వరలో వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. నెట్వర్క్ కారణం వల్ల వాళ్ళు జాయిన్ కాలేకపోతున్నారు, కానీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. తప్పకుండా వాళ్ళు కూడా ఇలాంటి మంచి వాక్యం వినాలని నా యొక్క ప్రార్థన. వాళ్ళు కూడా ఈ వాక్యాలను వినకుండా మరి వాళ్ళు కూడా ఏ విషయంలో తప్పిపోవద్దని నేను కూడా ప్రార్థిస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి జాన్, మీకు ఈ యొక్క మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ఇంకా పరిచర్యలో గొప్పగా వాడుకోవాలని నా యొక్క ప్రార్థన. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ జాన్ పాల్. మరి మీరందరూ కూడా ఈ లింక్ ను కూడా షేర్ చేయండి. అనేక మందిని తీసుకురండి. ఇంత మంచి వాక్యాలు మనం కూడా వింటున్నాం. అనేక మంది మన సహోదరులు కూడా వినాలి. మనమందరం దేవుని రాజ్యంలో చేరాలి. కాబట్టి మీరు తప్పకుండా ప్రేయర్ చేయండి. ఈ లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. కీప్ ప్రేయింగ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.